ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ యేసు క్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుడు మనకి చక్కటి సమయాన్ని పరిస్థితులు అనుకూలపరిచారు. ఈ యొక్క సమయంలో ఆయన యొక్క దివ్య వాక్యాన్ని మనం నేర్చుకోవటానికి, పరిశీలనగా తెలుసుకోవడానికి దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి దేవుడిని ఘనపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనము అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయాన్ని ధ్యానించబోతూ ఉన్నాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయాన్ని నేర్చుకోబోతూ ఉన్నాం. 2వ అధ్యాయం అంటే ఇది 3వ పాఠము. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక నుంచి 5 పాఠాలు వస్తూ ఉన్నాయి. 5 భాగాలు ఉన్నాయి. ఈ 5 భాగాలు, ఈ పత్రిక మొత్తం కూడా మనం నేర్చుకుంటాం. ఈరోజు మనం 2వ అధ్యాయంలో ఉన్నాము. అంటే ఇది 3వ భాగము, 3వ పాఠము. ఈరోజు మనం 2వ అధ్యాయాన్ని నేర్చుకుందాం. బైబిల్స్ ఉన్నవాళ్ళు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయాన్ని చూడవలసిందిగా కోరుచూ ఉన్నాను. సహోదరులారా, మొట్టమొదటికి ఈ అధ్యాయానికి పేరిస్తాను, రాసుకోండి. ఈ అధ్యాయానికి పేరిస్తాను. ఈ అధ్యాయం యొక్క పేరు ఏమిటంటే సువార్తికుని పని అనే పేరు పెట్టుకోండి. సువార్తికుని పని, సువార్తికుని పని. సువార్తికుని పని ఏంటో ఈ 2వ అధ్యాయంలో చాలా విషయాలు పౌలు తిమోతికి తెలియజేశాడు. ఆ తర్వాత ఈ అధ్యాయాన్ని మనం 2 భాగాలు చేద్దాం. సహోదరులారా, ఈ అధ్యాయాన్ని 2 భాగాలకు చూద్దాం. మొదటి భాగం ఏంటంటే 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 13వ వచనం వరకు 2వ అధ్యాయం మొదటి భాగము. 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 13వ వచనం వరకు మొదటి భాగము. మొదటి 13 వచనాలు మొదటి భాగం. ఈ భాగానికి పేరు ఏమని పెట్టుకుంటారంటే క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడు అనే పేరు పెట్టుకోండి. సైనికుడు అనే పేరు పెట్టుకోండి. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడు అంటే ఈ భాగంలో, ఈ మొదటి భాగంలో ఏం చెప్తాడంటే పౌలు ఒక సైనికుని లాంటి పని, పోరాటంతో కూడిన పని సువార్తికుడిది. సువార్తికుడిది శ్రమతో కూడిన పని, భారంతో కూడిన పని, కష్టంతో కూడిన పని అని తెలియజేస్తారు ఈ మొదటి భాగంలో. అందుకనే మనం ఏం చెప్తూ ఉన్నామంటే ఈ మొదటి భాగానికి, మొదటి 13 వచనాలకి పేరు ఏమని పెట్టుకున్నామంటే క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడు అనే పేరు పెట్టుకున్నాం. ఆ తర్వాత 2వ భాగం, 2వ అధ్యాయం 14వ వచనం నుంచి 26వ వచనం వరకు 2వ భాగము. ఈ 2వ భాగానికి ఏమని పేరు పెట్టుకుంటారంటే యోగ్యులైన మరియు అయోగ్యులైన పనివారు. యోగ్యులైన మరియు అయోగ్యులైన పనివారు. అప్రూవ్డ్ అండ్ డిసప్రూవ్డ్ వర్కర్స్. యోగ్యులు మరియు అయోగ్యులైన పనివారు అనే పేరు ఈ యొక్క 2వ భాగానికి పెట్టుకోవాల్సింది కోరుచున్నాను. యోగ్యులు మరియు అయోగ్యులైన పనివారు అనే పేరు పెట్టుకోండి. లేకపోతే యోగ్యులు మరియు అయోగ్యులైన సువార్తికులు, యోగ్యులు మరియు అయోగ్యులైన బోధకులు అని కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే యోగ్యులైన బోధకులు ఎవరో, అయోగ్యులైన బోధకులు ఎవరో ఇక్కడ తెలియజేస్తాడు. మంచి బోధకులు ఎవరో, అబద్ధ బోధకులు ఎవరో ఇక్కడ పౌలు తెలియజేస్తాడు. అందుకనే యోగ్యులైన మరియు అయోగ్యులైన సువార్తికులు అనే పేరు పెట్టుకోమని తెలియజేస్తూ ఉన్నాను. అబద్ధ బోధకులు మరియు మంచి బోధకులు ఎవరో ఇక్కడ తెలియజేస్తాడు పౌలు. అందుకని ఆ పేరు పెట్టుకోవాల్సిందిగా కోరుచూ ఉన్నాను. ఆ తర్వాత సహోదరులారా, మరి 2వ అధ్యాయాన్ని చదువుదాం. ఆ తర్వాత నేను కంఠస్థ వచనాలను కూడా మీకు ఇస్తాను. 2వ అధ్యాయాన్ని చదువుదాం. చూడండి, 2వ అధ్యాయానికి ఏమని పేరు పెట్టుకున్నామంటే సువార్తికుని పని. సువార్తికుని పని ఏంటి, ఎటువంటి పనులు చేయాలి, సువార్తికుని యొక్క డ్యూటీస్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, బాధ్యతలు ఏంటి, సువార్తికుని యొక్క పనులు ఏంటో చాలా విషయాలు ఇక్కడ పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయం మొదటి 13 వచనాలు చదువుదాం. మొదటి 13 వచనాల మొదటి భాగానికి ఏమని పేరు పెట్టుకున్నామంటే క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడు అనే పేరు కూడా మనం పెట్టుకున్నాం. సరే, చదువుదాం. చూడండి, మొదటి భాగం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము. ఇక్కడ పౌలు
తిమోతిని నా కుమారుడా అంటున్నాడు. భౌతిక సంబంధమైన కుమారుడా కాదు, విశ్వాసమును బట్టి కుమారుడు తిమోతి. తిమోతికి రక్షణ విషయాలు బోధించి రక్షణలోకి నడిపించిన వాడు పౌలు. సువార్తను ప్రకటించి సువార్త ద్వారా కన్నాడు తిమోతిని. విశ్వాస సంబంధమైన కుమారుడు. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము. నమ్మి బాప్తిస్తున్నప్పుడు క్రీస్తు యేసునందు ఉంటారు. ఎవరైనా క్రీస్తులోనికి బాప్తిసు పొందిన మనమందరము క్రీస్తును ధరించుకుని ఉన్నామన్నాడు కదా. క్రీస్తులో ఉన్నవాళ్ళు బలవంతులు కావాలి. రోజు రోజుకి విశ్వాస జీవితం కాలం గడిచే కొంది బాప్తిస్మ దగ్గర నుంచి ఎదుగుతూ ఉండాలి. మనం బలవంతులం కావాలి. క్రీస్తు యేసునందున్న కృపచేత, క్రీస్తు యేసునందున్నటువంటి దయచేత, క్షమాపణ చేత, ప్రేమ చేత, క్రీస్తు యేసునందున్నటువంటి బోధ చేత మనం బలవంతులం కావాలి అని ఇక్కడ పౌలు తిమోతికి తెలియజేస్తున్నాడు. సహోదరులారా, మనము రక్షించబడిన దగ్గర, క్రొత్తగా జన్మించిన దగ్గర నుంచి ఎలాగైతే శిశువులు బలమైన ఆహారం తీసుకుని ఎదుగుతూ ఉంటారో అట్లానే మనం క్రీస్తు యేసులో బలవంతులం కావాలి. ఆ తర్వాత 2వ వచనం, నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. 2వ వచనం చాలా ప్రాముఖ్యమైన వచనము. ఇక్కడ పౌలు తిమోతికి ఏమని చెప్తున్నాడంటే, తిమోతి, దేవుడు నాకు సువార్తను అప్పచెప్పాడు, నేను నీకు ఆ సువార్తను అప్పచెప్పాను, నువ్వు కూడా ఇతరులకు సువార్తను అప్పచెప్పాలి అని ఇక్కడ పౌలు తిమోతికి తెలియజేస్తున్నాడు. తిమోతి ఎఫెసు సంఘంలో సువార్తలుగా పనిచేస్తున్నాడు. ఇప్పుడు తిమోతి బాధ్యత ఏంటంటే సంఘంలో ఆసక్తి, సామర్థ్యము, ఇష్టం ఉన్నటువంటి, సేవ చేయనటువంటి, ఆలోచనటువంటి యవనస్తులైన సువార్తికులకి తిమోతి బోధన అప్పచెప్పి వారిని సువార్తికులుగా తయారు చేయాలి. సంఘంలో సువార్తలు నిలబెట్టగలగాలి. ఇది సువార్తికుని యొక్క పని అయినది. నీవు అనేక సాక్షుల ఎదుట, చాలా మంది పౌలు ద్వారా వాక్యం విన్నారు, వారితో పాటు తిమోతి ఒకడు. అనేక సాక్షుల ఎదుట నా వలన విన్న సంగతులను, ఏం సంగతులు అవి? క్రీస్తు యొక్క సువార్త, క్రొత్త నిబంధన సంగతులు. నా వలన విన్న సంగతులను ఇతరులకు నువ్వు బోధించుటకు, ఇతరులను కూడా బోధకులుగా తయారు చేయి, ఇతరులను కూడా సువార్తలుగా తయారు చేయి. ఇతరులకు నువ్వు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకం మనుషులకు అప్పగించుము. ఎటువంటి వారికి సంఘంలో ఎటువంటి యవనస్తులకి బోధన అప్పచెప్పాలి? సంఘంలో ఎటువంటి యవనస్తులను సువార్తికులుగా తయారు చేయాలంటే 2 లక్షణాలు ఉండాలన్నాడు. ఒకటి, సామర్థ్యం ఉండాలి, బోధించే సామర్థ్యం ఉండాలి, ధైర్యంగా వాక్యం వివరించే సామర్థ్యం ఉండాలి. సామర్థ్యం ఉండాలి. నాకు సిగ్గండి, నేను పెద్దగా మాట్లాడలేనండి, నాకు భయం అండి, అందరి ముందు నుంచోలేనండి, అట్లాంటి వ్యక్తులను సువార్తికులుగా ఏర్పాటు చేయకూడదు. సంఘానికి గొప్ప ప్రతిఫలం ఉండదు వాళ్ళ వలన. కానీ మనం చూస్తే యవనస్తుల్లో కొంతమంది సామర్థ్యం ఉన్న వాళ్ళు ఉంటారు, ఆసక్తి ఉన్న వాళ్ళు ఉంటారు, అందరి ముందు నుంచి వాక్యం చెప్పగలిగిన ధైర్యం కలిగిన వాళ్ళు. ఇటువంటి వారికి, సామర్థ్యము ఉన్న వాళ్ళకి 2వ లక్షణం ఏంటంటే నమ్మకమైన మనుషులు. వారు నమ్మకంగా ఉండి వాళ్ళు క్రీస్తు యొక్క సువార్తని చాలా కాలం నుంచి నమ్మకంగా కొనసాగిస్తూ ఉన్నవారై ఉండాలి. నమ్మకత్వం ఉండాలి. దేవుని పట్ల నమ్మకత్వం, క్రీస్తుకు నమ్మకత్వం, సంఘంలో నమ్మకత్వం, కుటుంబంలో నమ్మకత్వం, సహోదరుల మధ్య నమ్మకత్వం, సువార్త పట్ల నమ్మకత్వం, వాక్యం పట్ల నమ్మకత్వం ఉండాలి. అటువంటి వ్యక్తికి బోధన అప్పచెప్పు, సంఘంలో సువార్తికులుగా నిలబెట్టు అని పౌలు తిమోతికి తెలియజేస్తున్నాడు. సహోదరులారా, ఈ మాట గుర్తుంచుకోండి. అనుభవం ఉన్నటువంటి సువార్తికుడు అనుభవం లేనటువంటి యవనస్తుల్ని సువార్తికులుగా తయారు చేయాలి. ఎవరు సువార్తికులను తయారు చేయాలి? సువార్తికులకే ఆ బాధ్యత ఉంది. సువార్తికులను తయారు చేయాల్సిన బాధ్యత అనే విషయాన్ని దయచేసి గుర్తుంచుకోవాల్సిందిగా కోరుచు ఉన్నాను. బైబిల్ స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్ కాదు సువార్తికులను తయారు చేయాల్సింది. అనుభవం ఉన్నటువంటి సువార్తికులు, సంఘంలో సామర్థ్యము, ఆసక్తి ఉన్నటువంటి, నమ్మకం ఉన్నటువంటి యవనస్తుల్ని, సంఘంలో ఉన్నటువంటి సువార్తికుడు సంఘంలో ఉన్నటువంటి యవనస్తుల్ని సువార్తికులుగా తయారు చేయాలి. అది దేవుని యొక్క సంకల్పము. సువార్తికులను తయారు చేసే విషయంలో దయచేసి
ఆలోచించవలసిందిగా కోరుచూ ఉన్నాను. ఈ విధంగా తోటి సువార్థకుడు ఇతరులని సువార్థకులుగా తయారు చేయాలి. సువార్థకులు మంచి సువార్థకుని పని ఏంటంటే తను బ్రతికున్నప్పుడే ఆ సంఘంలో యవనస్తుని సువార్థులుగా తయారు చేస్తాడు. తను చనిపోయిన తర్వాత కూడా అతను ప్రారంభించిన సంఘాలు, స్థాపించిన సంఘాలు విశ్వాసంతో కొనసాగుతాయి. కారణం ఏంటంటే ఇతడు అనేక సువార్థకుల్ని, బోధకులను, ఉపదేశకులను తయారు చేశారు కాబట్టి ఇతను లేనప్పటికీ కూడా ఆ సంఘము కొనసాగుతుంది నమ్మకంగా అని మనం చూస్తున్నాం. అందుకని సువార్థకునికి ఉన్న అనేకమైన డ్యూటీస్ ఒక ప్రాముఖ్యమైన డ్యూటీ ఏంటంటే సువార్థకుడు ఇతరులను సువార్థకులుగా తయారు చేయాలి. సంఘంలో యవనస్తుల సువార్థకులుగా తయారు చేయాలి. ఎటువంటి యవనస్తుల సువార్థకులుగా తయారు చేయాలి? బోధప్ప చెప్పాలంటే ఎవరికి పడితే వాళ్ళకు కాదు, సామర్థ్యము, నమ్మకము గల మనుషులకు బోధన అప్పచెప్పాలి అని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము. పౌలు ఎట్లయితే తిమోతిని ఎన్నుకున్నాడు సువార్థకునిగా, అతనికి ఉన్నటువంటి గుణగణాలను బట్టి, మంచి సాక్ష్యాన్ని బట్టి, మంచి సామర్థ్యాన్ని బట్టి, అంతేకాదు నమ్మకత్వాన్ని బట్టి, అట్లానే మనం కూడా తిమోతి లాంటి మంచి సాక్ష్యం ఉన్నాళ్ళు, మంచి సహోదరులు, నమ్మకము, సామర్థ్యము, ఆసక్తి ఉన్న వాళ్ళకి సువార్తను అప్పచెప్పి సువార్థకులుగా తయారు చేసి సంఘాల్లో సువార్తలు నిలబెట్టాలి. 3వ వచనం అండి. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడెవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకున్న వారిని సంతోషపెట్టవలని ఈ జీవన వ్యాపారముల్లో చిక్కుకొనడు. సహోదరులారా, సువార్తిక పని కష్టమైంది, శ్రమతో కూడింది. సువార్తికుని పని, బోధకుని పని భారమైంది, కష్టమైంది, శ్రమతో కూడిందని ఇక్కడ పౌలు తెలియజేస్తున్నాడు. సువార్తికుని ఎవరితో పోల్చాడు? సైనికునితో పోల్చాడు. సహోదరులారా, సైన్యం ఉంటుంది కదా ప్రదేశానికి, ఆ సైన్యంలో పనిచేసే సైనికులు చూడండి, ఎంతో కష్టమైన పని, భారమైన పని. కొన్నిసార్లు కుటుంబాలకు దూరంగా ఉంటారు, ఎండకు వానకు తడుస్తూ ఉంటారు, మంచు కురుస్తూ ఉంటుంది, పొలాల్లో ముళ్ళ మధ్య, అడవుల్లో, అరణ్యంలో వాళ్ళు పనిచేయాల్సి వస్తుంది. శ్రమతో కూడిన పని చూసారా? అట్లానే సువార్తిని పని కూడా శ్రమతో కూడిందని పౌలు చెప్తూ ఉన్నాడు. సైనికులు ఏం చేస్తూ ఉంటారంటే బరువైన వస్తువులు మోస్తూ యుద్ధానికి వెళుతూ ఉంటారు. ఆ విధంగా సువార్తికుడు కూడా భారంతో, శ్రమతో, కష్టంతో కూడిన పని సువార్త పని అని అందుకనే ఇక్కడ ముగ్గురితో పోల్చాడు. సహోదరులారా, పౌలు సువార్తికుల యొక్క పనిని 3 పనులతో పోల్చాడు. ఒకళ్ళు సైనికుడు, రెండవ వాడు ఆటగాడు లేదా క్రీడాకారుడు, మూడో వాడు వ్యవసాయకుడు. ఈ 3 కూడా కష్టమైనవి, భారమైనవి, శ్రమతో కూడినటువంటివి. చూసారా? వాటితో సువార్తికుని యొక్క పనిని పోల్చాడు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడు. సహోదరుల, క్రీస్తు యొక్క రాజ్యంలో మనం సభ్యులు అయినప్పుడు, క్రీస్తు యొక్క సంఘంలో మనం సభ్యులు అయినప్పుడు, క్రీస్తు మనకు ప్రభువు, అంతేకాదు ఆయన సైన్యాధిపతి, సేనాధిపతి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి. 1-2 వచనాల్లో అక్కడ 2వ వచనం చూడండి. విశ్వాసమును కర్తయు అని ఒకటే క్రింద ఏమనుంది? మూల భాషలో సేనాధిపతియు అని అంటే ఆర్మీ చీఫ్. మన సైన్యాధిపతి ఎవరు? క్రీస్తు ప్రభువు. ఆయన మనం వెంబడించాలి. ఆయన సైనికులు మనం, అంటే క్రీస్తు యొక్క సంఘము, రాజ్యము. ఆ రాజ్యంలో మనం సైనికులము. క్రీస్తు సైన్యాధిపతి, మనం ఆయన సైనికులము అనే భావం కలిగి ఉండాలి. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె. అందుకనే క్రీస్తు యొక్క సంఘము ప్రభు యొక్క సైన్యంగా కూడా చెప్పబడింది. ఆర్మీ ఆఫ్ ద లార్డ్, ప్రభు యొక్క సైన్యంగా కూడా చెప్పబడింది. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. అందుకని మంచి సైనికుని లాగా ఉండాలి క్రీస్తు యేసుకి. ఎట్లా అంటే శ్రమను అనుభవించాలి. శ్రమ వస్తుంది సువార్తికునికి అని చెప్తున్నాడు. తర్వాత సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు. సహోదరులారా, క్రైస్తవ జీవితం పోరాటంతో కూడినటువంటిది. ప్రత్యేకంగా సువార్తికుని యొక్క జీవితం పోరాటంతో కూడినటువంటిది. యుద్ధం లాంటిది, వీరుడు లాంటిది పోరాటము. సువార్తికుని యొక్క జీవితము పోరాటము. సైనికుడు యుద్ధం చేస్తున్నాడు. అయితే భౌతిక సంబంధ యుద్ధం కాదు, భౌతిక సంబంధమైన ఆయుధాలు కాదు, భౌతిక సంబంధమైన శత్రులు కాదు, ఆత్మ సంబంధ శత్రులు, అపవాది, వాణి సమూహము, అబద్ధ బోధ,
అంతేకాదు భౌతిక సంబంధమైన ఆయుధాలు కాదు, ఆత్మసంబంధ ఆయుధాలు, దేవుని వాక్యము, ప్రేమ, సాత్వికము, ఇటువంటి వాటిని ప్రార్థనతో ఆ యుద్ధం చేస్తాడు, బోధించటము. అంతేకాదు ఇది శరీర సంబంధించినటువంటి పోరాటం కాదు, ఆత్మ సంబంధమైనటువంటి పోరాటము అని కూడా మనం చూస్తున్నాము. అందుకని ఇక్కడ ఏమంటాడంటే సైనికుని ఎవడను యుద్ధమునకు పోనప్పుడు, అందుకని మనం యుద్ధంలో ఉన్నాం, సువార్తలను మనం యుద్ధంలో ఉన్నాం అనే విషయాన్ని గ్రహించాలి. తన్ను దండులో చేర్చుకున్న వారిని, ఎవరైతే మనల్ని ఆర్మీలో చేర్చుకున్నారో వాళ్ళని సంతోషపెట్టడానికి మనం పనిచేస్తాం కదా, అట్లానే క్రీస్తు మనల్ని సంఘంలో చేర్చుకున్నాడు. ఎప్పుడైతే మనం నమ్మి బాప్తిస్కున్నామో అప్పుడు ప్రభు తన సంఘంలో మనల్ని చేరుస్తాడు. అపోస్తలుల 2వ అధ్యాయం 47వ వచనం ప్రకారం ఆ విధంగా ప్రభు చేర్చుకున్నాడు మనల్ని. ఇప్పుడు ప్రభు సైన్యాధిపతి కాబట్టి మనం ఆయన సైన్యంలో కాబట్టి ఆ సైన్యాధిపతిని సంతోషపెట్టాలంటే మంచిగా పోరాడాలి మనము. సైనికుడు ఎవడను యుద్ధమునకు పోవునప్పుడు తను దండులో చేర్చుకున్న వారిని సంతోషపెట్టవాలని మనం ప్రభువుని క్రీస్తుని సంతోషపెట్టాలి. ఆయన తన స్వరక్తం చేత మనల్ని కొనుక్కున్నాడు, తన సైన్యంలో చేర్చుకున్నాడు కాబట్టి ఆత్మతో యుద్ధం చేయాలి, ఆయన మనం సంతోషపెట్టాలి. సంతోషపెట్టవాలని ఈ జీవన వ్యాపారముల్లో చిక్కుకొనడు, ఈ జీవన వ్యాపారముల్లో చిక్కున్నాడు. ఈ లోక సంబంధమైన వ్యాపారాల్లో చిక్కుకొని పోవటము, ఈ లోక సంబంధమైనటువంటి ఉద్యోగాల్లో చిక్కుకొని పోవటము, వ్యాపారం అన్నాడు చూసారు, జీవన వ్యాపారము, వ్యాపారం చిక్కుకుపోవటం. ఉదాహరణకి కొన్నిసార్లు సువార్థికుడు ఏం చేస్తాడంటే సువార్త సేవ చేస్తూ ఉంటాడు, తన జీవనోపాధికి చిన్న షాప్ పెడతాడు, లాభం వస్తుంది, మళ్ళీ ఇంకొక చోట షాప్ పెడతాడు, మళ్ళీ ఇంకొక ప్లేస్లో షాప్ పెడతాడు. చిన్న చిన్నగా ఏం చేస్తాడంటే ఎక్కువ షాపును అభివృద్ధి చేయడానికి, బ్రాంచెస్ పెట్టడానికి, ఇంకా లాభం, ఇంకా ఎక్కువ షాపులు, ఇంకా 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 అని చివరికి ఎంత బిజీ అవుతాడంటే సువార్తను కూడా మర్చిపోతాడు, సంఘాన్ని కూడా మర్చిపోతాడు, సంఘ సేవ కూడా మర్చిపోతాడు, అసలు సంఘానికి రావటమే మర్చిపోయి ఈ షాపుల్లో బిజీగా ఉండి లాభాలు గడిస్తూ ఇంకా విస్తరిస్తూ ఈ విధంగా ఏమైపోయాడు, ఆయన జీవన వ్యాపారంలో చిక్కుకొనిపోయాడు, లాభంలో చిక్కుకొనిపోయాడు. సహోదరులు చూసారా, ఈ విధంగా ఏమయ్యాడంటే జీవన వ్యాపారంలో చిక్కుకొనిపోయాడు. అట్లా ఉండకూడదు. మన ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఆత్మ సంబంధం యుద్ధం చేయటం, సువార్తను ప్రకటించటము. దాన్ని వదిలిపెట్టి వేరే వాటికి ప్రాధాన్యత ఇవ్వకూడదు. కష్టపడి పని చేసుకోవడం మంచిదే, జీవనోపాధి చేసుకోవటం, అయితే జీవనోపాధి కోసం క్రీస్తుని, ఆయన సంఘాన్ని, సువార్తను వదిలిపెట్టడం సరైన విధానం కాదు. ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు, అది ఆ విధంగా చిక్కుకొని పోవటం అంట. జీవన వ్యాపారంలో, వ్యాపారం అంటే ఏంటి, లాభం 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 కదా, ఇటువంటి వాటి కోసం చిక్కుపోవటం అనమాట. ఆ విధంగా మనం ఈ లోకంలో కలిసిపోకూడదు, ఇటువంటి చిక్కు ఇక బయటికి రాలేమన్నమాట. అటువంటి వాటిలో ఉండకూడదు మనము. మనకు అన్నిటికంటే ప్రాధాన్యత ఏంటి, మొదట దేవుని నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకటం మనకు ప్రాధాన్యంగా ఉండాలి, సువార్తికునికి కానీ క్రైస్తవునికి కానీ. అది 5వ వచనం చూడండి సహోదరులారా. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు, జట్టి అయిన వాడంటే ఆటగాడు లేకపోతే క్రీడాకారుడు, మంచి క్రీడాకారుడు. జట్టి అయిన వాడంటే మంచి క్రీడాకారుడు. జట్టి అయిన వాడు పోరాడునప్పుడు, చూసారా, ఒక విధంగా పరుగు పందెం పరిగెత్తేవాడు కూడా పోరాటమే అది కదా, ఆటలు కూడా పోరాటంతో కూడినవి. పోరాడినప్పుడు నీవు ప్రకారం పోరాడుకుంటే వాని కిరీటము దొరకదు. గేమ్స్ ఆడేవాళ్ళు ఏం చేస్తుంటారు, క్రీడాకారులు ఉదయాన్నే లేస్తారు, కష్టపడి ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు, ప్రయాసపడుతూ ఉంటారు, ఆహార నియమాలు పాటిస్తూ ఉంటారు, ఆరోగ్య నియమాలు పాటిస్తూ ఉంటారు, శ్రమ పడుతూ ఉంటారు, కొన్ని రోజుల నుంచి కూడా కష్టపడుతూ ఉంటారు కదా. అట్లానే సువార్తికుని పని కూడా, వాళ్ళు నియమ ప్రకారం పోరాడితే వాళ్ళ కిరీటము, సువార్తికు నియమ ప్రకారం పోరాడితే అతని కిరీటం ఉంది. అందుకని ఈ విధంగా మరి కష్టమైన పని, అంతేకాదు బహుమానంతో కూడిన పని అని చెప్పటానికి సువార్త సేవను ఒక క్రీడాకారుడితో పోల్చాడు పౌలు గారు. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నీవు ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. క్రైస్తవుడు కానీ సువార్తికుడు కానీ నీవు ప్రకారం పడాలి. ఆ మాట చూసారా, పోరాడినప్పుడు, అదిగో అందుకని యుద్ధము, ఆత్మసంబంధ యుద్ధంలో ఉన్నాము. నియమ ప్రకారము పోరాడుకుంటే అది చాలా ఇంపార్టెంట్ సహోదరులారా. సువార్తికులు కానీ క్రైస్తవులు కానీ నియమ ప్రకారం పోరాడాలి. క్రొత్త నిబంధన నియమ ప్రకారము, క్రీస్తు యొక్క నియమ ప్రకారము, మన రాజుగారైన క్రీస్తు యొక్క చట్ట ప్రకారము, క్రొత్త నిబంధన ప్రకారము విశ్వాసం మంచి పోరాటం మనం చేస్తూ ఉండాలి. వాని కిరీటము దొరకదు. అది గెలిచిన వానికి, మరణం వరకు నమ్మకం ఉన్న వాని కిరీటం ఉంది.
మన పనికి తగ్గ జీతం ఉంది, దయచేసి గుర్తుంచుకోండి. అంతేకాదు మనం ఈ లోకంలో క్రైస్తవ జీవితం జీవించి శ్రమ పడితే అసలు మనం ఊహించిన దానికంటే మనం అడిగిన వాటికంటే ఊహించు వానికంటే ఎక్కువ ఫలం మనకుంది. మనం పరిగెత్తిన పరుకంటే ఇచ్చేటువంటి బహుమానం చాలా ఉన్నతమైనటువంటిది. అంత గొప్ప బహుమానం మనకుంది అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. అందుకనే పౌలు ఏమన్నాడు? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగిలిన ఆశతో అపేక్షిస్తుంది. అంతేకాదు దేవుని కుమారులు పొందబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు అని రోమా 8వ అధ్యాయంలో పౌలు తెలియజేశారు కదా. గొప్ప బహుమానం అన్నమాట. మనం గొప్ప బహుమానం పొందుతాం క్రైస్తవులుగా జీవిస్తే, సువార్తని సేవని నమ్మకంగా కొనసాగిస్తే. ఆ తర్వాత 3వ పోలిక ఏంటో చూడండి, 6వ వచనం. పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలముల్లో పాలు పుచ్చుకొనవలసిన వాడు. పాటుపడిన అంటే అర్థం ఏంటంటే కష్టపడిన, శ్రమపడిన వ్యవసాయకుడే మొదట ఫలములలో పాలు పుచ్చుకొనవలసిన వాడు. ఎవరైతే మొట్టమొదటిగా ప్రయాసపడతారో, వ్యవసాయం కూడా చాలా కష్టంతో కూడినటువంటి పని. మరి భూమిని దున్నాలి, విత్తనాలు నాటాలి, మరి దానికి ఎరువులు వేయాలి, నీళ్లు పోయాలి, కాపలా గాయాలి, రాత్రుల పూట శ్రమతో కూడినటువంటిది. అయితే ఎవరైతే కష్టపడి శ్రమ పడతాడో వచ్చే ఫలాలు మొట్టమొదటి అనుభవించేవాడు ఆ రైతే, ఆ వ్యవసాయకుడే కదా. అట్లానే సువార్థికుడు కూడా వ్యవసాయకులుగా విత్తనాలు చల్లాలి, వాక్యాన్ని చల్లాలి, బోధించాలి. పౌలు గారు ఏమని చెప్పాడు? నేను నాటితిని, అపోల్లో నీళ్లు పలుకలు పోసెను, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే అని చెప్పాడు కదా. ఆ విధంగా సహోదరి సహోదరులారా, సువార్తని పని కూడా వ్యవసాయకులు లాంటిది, క్రైస్తవుని జీవితం కూడా వ్యవసాయకులు లాంటిది అని మనం చెప్పుకోవచ్చు. మరియు జట్టి అయిన వాడు పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములో పాలు పుచ్చుకొనవలసిన వాడు. మనం కష్టపడే దానికి తగ్గ ఫలం ఉంది, మనం మంచి సువార్త సేవ చేస్తే దానికి తగ్గ జీతం ఉంది, నిత్య జీవార్థమైన ఫలాలు కోసుకుంటామని యేసు ప్రభు వారు అపోస్తలుడైన యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ యొక్క సందర్భంలో చెప్పాడు కదా. కోయివాడు, విత్తువాడు, కోయివాడు గురించి, కోయివాడు జీవార్థమైన ఫలాలు తీసుకుంటాడని కూడా చెప్పాడు. తగిన ఫలం ఉంది సేవకునికి. తర్వాత 7వ వచనం. నేను చెప్పు మాటలు ఆలోచించుము, అన్ని విషయములందు ప్రభు నీకే వివేకం అనుగ్రహించను. అది ఈ 3 పోలికలు చెప్పాడు సువార్థికుని గురించి మాట్లాడుతూ. సువార్థికుడు కష్టపడి పనిచేయాలా, దానికి తగ్గ జీతం ఉంది, దానికి తగ్గ ప్రతిఫలం ఉంది, దానికి తగ్గ కిరీటం ఉంది, దానికి దగ్గర ఫలాలు ఉన్నాయి అని చెప్పాడు. అయితే కష్టపడు అని చెప్పాడు కదా. నేను చెప్పు మాటలు ఆలోచించుము, అన్ని విషయముల యందు ప్రభు నీకు వివేకం అనుగ్రహించను. ఈ విషయాల గురించి లోతుగా ఆలోచించాలి, ధ్యానించాలని పౌలు తిమోతిని కోరుతూ ఉన్నాడు. ప్రభు నీకు వివేకం ఇస్తాడు. మనం గనక ప్రభు చిత్తాన్ని నెరవేర్చిన ప్రయత్నిస్తుంటే ప్రభు తగిన వివేకాన్ని మనకి ఇవ్వగలడు. 6వ వచనం, 8వ వచనం అండి. నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతులను లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకము చేసుకొనుము. అది పౌలు గారు అంటున్నాడు, నా సువార్త. ఎందుకంటే దేవుడు ఆయనకు అప్పచెప్పాడు కాబట్టి అది నా సువార్త అంటున్నాడు. తన సువార్తను తనకు అప్లై చేసుకున్నాడు, నాది అంటున్నాడు. చూసారా సహోదరులారా, మనం కూడా ఇది మన పని అని మనం కూడా నా సువార్త దేవుడు నాకు అప్పగించింది అని మనం కూడా నాది అన్నట్లుగా మనం పనిచేయవలసిన వారమాయను, ఎవరిదో అన్నట్లుగా కాకుండా. నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతులను లేచిన యేసుక్రీస్తుని జ్ఞాపకము చేసుకోనుము. సహోదరి సహోదరులారా, క్రీస్తు సువార్త క్రీస్తుని గురించిన వార్త, క్రీస్తు యొక్క జీవితానికి సంబంధించింది, క్రీస్తు యొక్క మరణ సమాధి పునరుద్ధానికి సంబంధించింది క్రీస్తు యొక్క సువార్త. క్రీస్తు ప్రభు దావీదు వంశంలో పుట్టాడు కదా, దావీదు సంతానంలో పుట్టాడు, దావీదు కుమారుడు. అంతేకాదు దేవుడు దావీదుకి ఏమని వాగ్దానం చేశాడు? దావీదు, నీ కొడుకును ఒక అతన్ని నేను నా కొడుకుగా చేసుకుంటాను, అతనికి నీ రాజ్యాన్ని ఇస్తాను, అతన్ని శాశ్వత రాజుగా ఉంచుతాను, అతని రాజ్యాన్ని కూడా శాశ్వతం ఉంచుతాను. క్రీస్తు శాశ్వతంగా పరిపాలన చేస్తారు, ఆయన రాజ్యం కూడా శాశ్వతంగా ఉంటుందని చెప్పాడు. అదే క్రీస్తు యొక్క సంఘము, క్రీస్తు యొక్క రాజ్యము అని మనం చూస్తున్నాము. నా సువార్త ప్రకారము దావీదు సంతానంలో పుట్టి మృతులుండి లేచిన క్రీస్తు యేసుని జ్ఞాపకము చేసుకును. ఘోరంగా మానవులంతా ఆయన సిలువ వేసినప్పటికీ దేవుడు ఆయన తిరిగి లేపి తన కుడి పార్శ్వమున రాజుగా, ప్రభువుగా, రక్షకునిగా నియమించాడు. ఆయనకి లోబడిన వారే ఆయన రాజ్య సంబంధులు. ఆ రాజ్యం శాశ్వతమైందని మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు ప్రభుని జ్ఞాపకం తెచ్చుకో.
సువార్త అంటే ఒక వ్యక్తిని గురించిన వార్త. ఎవరైనా యేసుక్రీస్తుని గురించిన వార్త సువార్త. యేసుక్రీస్తు యొక్క జీవితము, మరణ, సమాధి, పునరుద్ధానం గురించిన వార్త ఇది. ఆ ప్రభు అయిన క్రీస్తుని జ్ఞాపకం తెచ్చుకో. ఎవరిని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి? యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోనము. ఎవరిని పోలు నడుచుకోవాలి మనం? యేసుక్రీస్తుని. ఎవరిని హత్తుకోవాలి? ప్రభుని హత్తుకోవాలి. ఈ విధంగా క్రీస్తు యొక్క అడుగుజాడలో, ఆయన మాదిరిలో మనం ఎదగాలి, జ్ఞాపకం ఉంచుకోవాలని చెప్తున్నాడు. 9వ వచనం, నేను నేరస్తున్నట్టు ఆ సువార్త విషయమై, ఆ క్రీస్తు యొక్క రాజ్య సువార్త విషయమై, నేను నేరస్తున్నట్టు ఆ సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమ పడుచున్నాను. ఆయనను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. సహోదరి గుర్తుంచుకోండి, క్రీస్తు దావీదు వంశంలో పుట్టి మృతులను తిరిగి లేపబడి దేవుడు రాజుగా ఏర్పాటు చేశాడు. ఆయన సంఘం, ఆయన రాజ్యము. అందుకని క్రీస్తు యొక్క సువార్త ఏంటంటే అది దేవుని యొక్క రాజ్య సువార్త, క్రీస్తు యొక్క రాజ్య సువార్త. క్రీస్తు యొక్క సువార్తను క్రీస్తు రాజ్యంలో పాలిభాగస్తుల్ని చేస్తుంది. ఇది రాజ్య సువార్త, రాజ్యంలో సభ్యులను చేస్తుంది అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. తర్వాత ఏమన్నాడు? నేను నేరస్తున్నట్టు ఆ సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమ పడుచున్నాను. అందుకని పౌలు గారు ఏం చేస్తున్నాడు? క్రీస్తు యొక్క సువార్తను ప్రకటన నిమిత్తమే ఆయన్ని బంధించారు, అరెస్ట్ చేశారు, సంఖ్యలతో బంధించి చెరసాలో ఉంచాడు. అందుకని ఏమన్నాడు? నేను నేరస్తున్నట్టు. నిజంగా కాదు నేను నేరస్తుణ్ణి, నిజంగా దేవుని దృష్టిలో నేను నేరస్తుని కాదు, మనుషుల దృష్టిలో నేరస్తున్నట్టు నేను నేరస్తుని కాదు, కానీ నేరస్తున్నది. ఇది సత్య సువార్త, ఇది రక్షణ సువార్త, ఇది దేవుని సువార్త, ఇది నా సువార్త, ఇది క్రీస్తు సువార్త, సమాధాన సువార్త, లోకానికి రక్షణ ఇచ్చే సువార్త, శుభవార్త ఇది. అయితే లోకం అట్లా అనుకోవట్లేదు. ప్రత్యేకంగా యూదులు నన్ను నేరస్తులని బంధించారు, నా మీద కేసులు బనాయించారు, నేను చెరసాల్లో వేయబడి ఇబ్బంది పడుతున్నానని చెప్పాడు. అందుకనే వ్యవసాయకునితోటి, మరి క్రీడాకారునితోటి, సైనికులతో పౌలు పోల్చాడు ఇక్కడ సువార్త సేవని. నేను నేరస్తునైనట్టు ఆ సువార్త విషయమై, అది మనం ఏం ప్రకటించాలి? సువార్త కొరకు. క్రీస్తు యొక్క సువార్తను శ్రమ అనిపిస్తే దానికి జీతం ఉంది, క్రీస్తు యొక్క సువార్తను ప్రకటిస్తే దానికి ప్రతిఫలం ఉంది. ఆ సువార్త విషయమై సంఖ్యలతో బంధింపడి శ్రమ పడుతున్న పౌలు గారు శ్రమ పడుతున్నట్టు కనపడుతూ ఉన్నాడు, సంఖ్యలతో ఉన్నట్టుగా కనపడుతూ ఉన్నాడు రోమా చెరసాల్లో. ఆయనను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. నేను చెరసాల్లో ఉన్నా కానీ దేవుని వాక్యం బంధించబడలేదు. ఎందుకు? నేను చెరసాల్లో ఉన్నాను కదా, నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి దేవుని రాజ్య సువార్త ప్రకటిస్తున్నానని చెప్పాడు అపోస్తలుల 28వ అధ్యాయం. నేను చెరసాల్లో ఉన్నాను కదా, నన్ను అరెస్ట్ చేసినటువంటి నా చుట్టుపక్కల సైనికులు ఉన్నారు కదా, ప్రతి బ్యాచ్లుగా మారుతున్నారు. ప్రతి కొన్ని గంటల తర్వాత ఇంకొక బ్యాచ్ సైనికులు వస్తారు, ఆ తర్వాత ఇంకొక బ్యాచ్ సైనికులు వస్తారు. 24 hours నన్ను కాపలా కాస్తున్నారు కదా, వాళ్ళందరికీ ప్రేతోరియం అనే స్కాన్లోని వారందరికీ క్రీస్తుని గురించి, క్రీస్తు నిమిత్తం నాకు శ్రమలు కలిగినాయని క్రీస్తు గురించి వాళ్ళకి తెలిసింది అని కూడా చెప్తున్నాడు. అంతేకాదు, నేను చెరసాల్లో ఉన్నాను కదా, కదలేకపోతున్నాను కదా, అయినగా నేనేం చేస్తున్నానంటే లెటర్లు రాస్తూ ఉన్నాను, పత్రికలు రాస్తూ ఉన్నాను. చెరసాల్లో ఉన్న 5 పత్రికలు రాశాను. ఈ విధంగా నన్ను బంధించారు కానీ దేవుని వాక్యం బంధింపబడలేదు. అంతేకాదు, నేను చెరసాలో బంధించబడ్డాన్ని కొంతమంది మంచి సహోదరులు సువార్త సేవ చేయడానికి ధైర్యం తెచ్చుకున్నారు, తీవ్రంగా సేవ చేస్తున్నారు. ఈ విధంగా నన్ను బంధించారు కానీ క్రీస్తు యొక్క సువార్తను ఎవరు బంధించలేరని చెప్తున్నాడు. దేవుని వాక్యం బంధింపబడి ఉండలేదు అని చెప్తున్నాడు. అందుచేత ఏర్పరచబడిన వారు, సహోదరులారా, ఏర్పరచబడిన వారు అంటే ఎవరు? దేవుని చేత ఏర్పరచబడిన వారు, దేవుని చేత పిలువబడిన వారు, దేవుని చేత ఎన్నుకోబడిన వారు. ఎవరు? పాత నిబంధనలు దేవుని చేత ఏర్పాటు చేయబడ్డ వారు ఎవరు? ఇశ్రాయేలు. క్రొత్త నిబంధనలు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు ఎవరు? క్రైస్తవులు. క్రీస్తు నందున్న వారు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు. దేవుడు ఏర్పాటు స్థలం ఏంటంటే క్రీస్తు నందు. దేవుడు ఏర్పరిచిన స్థానం ఏంటంటే క్రీస్తు నందు. క్రీస్తు నందున్న వారికి పరలోక విషయంలో ఆత్మను ప్రతి ఆశీర్వాదాలు ఇవ్వటానికి, వారిని కుమారులుగా స్వీకరించడానికి, వారిని వారసులుగా చేయటానికి, వారికి నిత్య స్వాస్థ్యం ఇవ్వటానికి క్రీస్తు నందున్న వారికి దేవుని సంకల్పం అయింది. అందుకని ఎవరైతే క్రీస్తులోకి వస్తారో బాప్తిసం ద్వారా, వారు ఏర్పరచబడిన వారు. క్రీస్తు నందున్న వారు ఏర్పరచబడిన వారు. అంటే దేవుడు పక్షపాతం చూపించాడు, వీళ్ళు కావాలి వీళ్ళొద్దు, వీళ్ళొద్దని కాదు. అందరికీ వాక్యం ప్రకటించారు. ఆ వాక్యం ఎవరైతే బాప్తిసం తీసుకొని నమ్మి బాప్తిసం తీసుకొని క్రీస్తులోకి వస్తారో వాళ్ళు దేవుని చేత ఏర్పరచబడిన వారు. ఈ విషయంలో దేవునికి పక్షపాతం లేదు, అందరికీ వాక్యం చెప్పారు. అయితే కొద్ది మందే ఆ ఏర్పాటు చేసిన స్థలంలోనికి క్రీస్తులోనికి వస్తూ ఉన్నారు.
అందుచేత ఏర్పరచబడిన వారు క్రైస్తవులు, క్రీస్తులో ఉన్నవారు, క్రీస్తు శరీరంలో ఉన్నవారు, ఆయన సంఘ సభ్యులు, క్రీస్తు రాజ్యంలో ఉన్నవారు. అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా, గుర్తుంచుకోండి, క్రీస్తునందు కనుకుంటే పరలోక విషయంలో ఆత్మస్తున్న ప్రతి ఆశీర్వాదము, నిత్య మహిమ ఉంది వాళ్ళకి, నిత్య మహిమ ఉంది. క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష లేదు, ఇది లేదు. క్రీస్తునందున్న వారికి రక్షణ ఉంది, క్రీస్తునందున్న వారికి పరలోకం ఉంది అని చెప్తున్నాడు. నిత్యమైన మహిమత, క్రీస్తునందున్న వారికి నిత్యమైన మహిమ ఉంది. పరలోకంలో గొప్ప ఘనత ఉంది, శాశ్వతమైన ఘనత, గౌరవం ఉంది పరలోకంలో. నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ, క్రీస్తునందు ఇంకా ఏముంది? రక్షణ ఉంది. క్రీస్తునందన్నా, ఆయన శరీరమునందన్నా, ఆయన సంఘమునందన్నా ఒకటే, ఆయన రాజ్యమునందన్నా. అందుకని క్రీస్తునందున్న వారికి రక్షణ ఉంది. 3 ఉన్నాయి అన్నాడు కదా. క్రీస్తునందున్న వారు ఏర్పరచబడినవారు, క్రీస్తునందున్నవారు నిత్యమైన మహిమకు పొందేవాళ్ళు, క్రీస్తునందున్నవారు రక్షణ పొందినవారు అని చెప్తున్నాడు పౌలు గారు. క్రీస్తు యేసునందు రక్షణ పొందాలని నేను వారి కొరకు సమస్తమును ఓర్చుకొనుచున్నాను. పౌలు గారు చెరసాల్లో వేయబట్టడానికి, శ్రమపరచబట్టడానికి, కష్టపడటానికి కారణం రెండింటిని బట్టి. ఒకటి క్రీస్తు కొరకు, ఆయన సువార్త కొరకు, అంతేకాదు ఆయన సంఘం కొరకు, ఆయన రాజ్యం కొరకు, ఆయన సంఘ సభ్యులు నిత్య మహిమ పొందాలని, ఆయన సంఘ సభ్యులు రక్షణ పొందాలని వాళ్ళ కోసం ప్రయాసపడుతూ, వాళ్ళకు సువార్తను ప్రకటిస్తూ నేను శ్రమ పడుతున్నాను అన్నాడు. సహోదరి సహోదరులు, మనం కూడా క్రీస్తు కొరకు, ఆయన సువార్త కొరకు, ఆయన సంఘం కొరకు ప్రయాసపడాలి, శ్రమ. దానికి బహుమానం ఉంది, దానికి గొప్ప బహుమానం ఉంది. శాశ్వతమైన బహుమానము, స్థిరమైన బహుమానము, నిత్య బహుమానము, స్వాస్థ్యం ఉంది, జీవ కిరీటం ఉందని గ్రహించాలి. క్రీస్తు యేసును రక్షణ పొందాలి, నేను వారి కొరకు సమస్తమును ఓర్చుకొనుచున్నాను. కొలస్స 1:24 పౌలు ఏమన్నట్టు, కొలస్సీయుల పత్రిక 1:24 ఏమన్నట్టు పౌలు, సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరం మందు అనుభవిస్తున్నాను అని చెప్పాడు. అంటే క్రీస్తు తన సురక్షిత సంఘాన్ని కొన్నాడు. ఆ సంఘంలో ఉన్నటువంటి లోటుపాట్లు తెచ్చడానికి పౌలు శ్రమలు అనుభవిస్తూ సంఘాలను బలపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ విధంగా ఆయన సంఘం కొరకు వీటిని ఓర్చుకుంటున్నానని కూడా చెప్పాడు. అంటే మొదట ఆయన నీతిని, రాజ్యమును వెతుకుతున్నాడు పౌలు. దేవుని రాజ్యం కొరకు, క్రీస్తు యొక్క సంఘం కొరకు శ్రమలు కూడా అనిపిస్తున్నాడు, ఓర్చుకుంటున్నాడు. ఈ మాట నమ్మదగినది ఏదనగా 11వ వచనం, మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదము. ఆయన ఎరుగుమంటే మనలను ఆయన ఎరుగునను, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండను. ఆయన తన స్వభావనకు విరోధముగా ఏది చేయలేడు. సహోదరి సహోదరులారా, 11వ వచనం ఏది, 11వ గీతం చూసారా, ఏదనగా అని గీతం చూసారా, ఆ గీత దగ్గర నుంచి 13వ వచనం దాకా, 11 నుంచి 13 వచనాలు, ఈ 3 వచనాలు మొదటి శతాబ్దంలో క్రైస్తవులు పాడే పాట, ఒక పాట అన్నమాట. ఇది ఒక పద్యం, మొదటి శతాబ్దంలో క్రైస్తవులు పాడే పద్యం. ఇది దేనికి సంబంధించి? క్రీస్తు ప్రభుకి సంబంధించిన పద్యం, క్రీస్తుని ఘనపరిచే ఒక గీతం లాంటిది అనమాట ఇది. అందుకని గీత కూడా పెట్టారు చూసారా, అదొక పోయం అనమాట, అదొక పాట, క్రైస్తవులు పాడే పాట అన్నాడు. ఆ పాటను ఎత్తి రాశాడు ఇక్కడ పౌలు గారు. ఏంటంటే అది చూడండి, మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము. మనం క్రీస్తుతో పాటు చనిపోతే క్రీస్తుతో పాటు తిరిగి లెగుస్తాము. సహోదరి సహోదరులు, మనం బాప్తిసంలో ఏం చేయబడుతున్నామంటే క్రీస్తుతో పాటు చనిపోయి, క్రీస్తుతో పాటు సమాజపడి, క్రీస్తుతో పాటు తిరిగి లెగుస్తున్నాము. ఆత్మ సంబంధం కొత్త జీవితం కొరకు తిరిగి లెగుస్తున్నాము బాప్తిసంలో. అంతే కాదు, మనం క్రీస్తులో ఉండి కనుక చనిపోతే ఎలాగ క్రీస్తులో తిరిగి లేపబడ్డాడు అట్లనే మనం తిరిగి లెగుస్తాము పునరుద్ధానంలో. ఆత్మీయ పునరుద్ధానం ఉంది బాప్తిసంలో, శరీర సంబంధం పునరుద్ధానం క్రీస్తు వచ్చినప్పుడు అక్షయమైనటువంటి దేహాన్ని ధరించుకుంటామని కూడా మనం చూస్తున్నాం. తర్వాత అది ఈ పాటలో మొత్తం 5 భాగాలు ఉన్నాయి, 5 స్టాంజెస్ అనమాట, లేకపోతే 5 చరణాలు ఉన్నాయి. ఈ పాటలో 5 చరణాలు ఉన్నాయి. ఒక చరణం చూసాం కదా, చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుతాం. రెండో చరణం ఏంటి? సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. క్రీస్తుతో పాటు సహిస్తే ఆయనతో పాటు పరలోకం, ఇప్పుడు క్రీస్తు ఎలా అయితే ఏళ్తున్నాడో పరలోకంలో మనం ఏళ్తాము. మనం మరణం వరకు నమ్మకంగా సహిస్తే వెళ్తాము. సహోదరి సహోదరులారా, గుర్తుంచుకోండి, క్రీస్తు ఈ లోకంలో శ్రమపరచబడ్డాడు, పరలోకంలో మహిమ పొందాడు. మనం కూడా ఈ లోకంలో శ్రమపరచబడతాం, పరలోకంలో మహిమ ఉంటుంది. అట్లా సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదము. 3వ చరణం ఏంటి? ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగునను. క్రీస్తు ఎవరో నాకు తెలియదు అని అంటే పేతురులాగా
ఆయన ప్రభు కూడా రేపు తీర్పు దినాన తండ్రి ముందు ఈయన ఎవరో నాకు తెలియదు అంటాడు. 3వ చరణము. అందుకని ప్రభువును ఒప్పుకోవాలి. బాప్తిస్మేటప్పుడు మనం క్రీస్తుని ఒప్పుకుంటాం, క్రీస్తు ప్రభు అని కదా, అప్పుడు బాప్తిసం పొందుతాం. అంతేకాదు బాప్తిసం పొందగానే అంత అయిపోయినట్టు కాదు, ప్రతి దినము ఎవరైనా ఎప్పుడైనా నిన్ను అడిగినా కానీ యేసు నా ప్రభు అని ఒప్పుకోవాలి. అది ఎప్పుడు ఆ ఒప్పుకోలు కలిగి ఉండాలి మనం. ఆ తర్వాత అట్లా ఒప్పుకుంటే రేపు ప్రభు మనల్ని ఒప్పుకుంటాడు. 4వ చరణం ఏంటంటే ఈ పాటలో, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండను. మనము నమ్మదగిన వారమైన, మనము నమ్మకపోయిన, మనం ఒకవేళ అవిశ్వాసంగా ప్రవర్తించినప్పటికీ ఆయన విశ్వాసిగా, లేకపోతే ఆయన నమ్మదగిన వాడుగా ఉంటాడు క్రీస్తు ప్రభు. మనలో తేడా వస్తేం కానీ ఆయనలో తేడా రాదు. మనము నమ్మదగని వారమైనను. ఉదాహరణకు పేతురు ఒక సమయంలో నమ్మదగిన వాడుగా ఉన్నాడు. క్రీస్తు ఎవరో నాకు తెలియదు అన్నాడు. అసలు నేను పేతురుని కాదని కూడా చెప్పాడు. ఆయనతో పాటు నేను లేనని కూడా తను తాను ఎరుగునని చెప్పాడు కదా. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండను. క్రీస్తు ఎల్లప్పుడూ నమ్మదగిన వాడు. తేడా నీలో వస్తుంది కానీ ప్రభులో రాదు. ఆ తర్వాత 5వ చరణం చూడండి ఈ పాటలో, ఆయన తన స్వభావనకు విరోధముగా ఏది చేయలేడు. క్రీస్తు తన స్వభావానికి విరుద్ధంగా ఏది చేయలేడు. క్రీస్తు పాపం చేయలేడు, క్రీస్తు అబద్ధం ఆడలేడు, క్రీస్తు అన్యాయం చేయలేడు. ఆయన తన స్వభావనకు విరోధముగా ఏది చేయలేడు అని 2 ఫుట్నోట్లు ఏముందంటే, ఆయన తన్ను తానెరుగననలేడు, తన్ను తానెరుగననలేడు. చూసారా? అంటే పేతురు ఏమన్నాడు, ఏమయ్యా నువ్వు క్రీస్తుతో పాటు ఉన్నావు కదా, లేదు లేదు ఆయన నేను కాదు, ఆయన ఎవరో అన్నట్టుగా పేతురు తన్ను తాను ఎరగనని చెప్పాడు కదా. తన్ను తాను గురించి ఎరగనని చెప్పాడు. క్రీస్తు అట్లా చెప్పడు. క్రీస్తు స్వభావానికి విరుద్ధంగా ఏది కూడా చేయలేడు అని చెప్తున్నాడు. ఈ విధంగా ఈ 5 చరణాలతో కూడిన పాట మొదటి శతాబ్దంలో క్రైస్తవులు పాడేటువంటి పాట లేకపోతే పద్యము. దాన్ని ఇక్కడ పౌలు ఎత్తి రాస్తూ ఉన్నాడు. దాని ద్వారా మనకు బుద్ధిని బోధని చెప్తున్నాడు. సహోదరి సహోదరులారా, మనం ఏం విశ్వసించామో దాన్నే పాటలుగా పాడాలి. మనం ఏం పాడుతున్నామో వాటినే మనం విశ్వసించాలి. ఆ విషయాన్ని గ్రహించవలసిందిగా కోరుతూ ఉన్నాను. అదండి ఇక్కడ క్రీస్తు యొక్క గొప్పతనం గురించి, క్రీస్తును వెంబడిస్తే కలిగే ప్రయోజనాల గురించి తెలియజేశాడు కదా. ఇదండి సహోదరులారా, మొట్టమొదటి భాగం మనం చూసాము. అపోస్తలుడైన పౌలు తిమోతి రాసిన 2వ అధ్యాయం మొదటి భాగాన్ని మనం చూసాం. మొదటి 13 వచనాలు ఏం చూసామంటే, మొదటి 13 వచనాల్లో మనము క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని యొక్క లక్షణాలు ఏంటో చూసాము. అంతేకాదు క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని యొక్క లక్షణాలు చూసాము. సువార్త సేవ శ్రమతో కూడింది, బాధతో కూడిందని కూడా మనం చూసాం. అవును, సువార్త సేవలో కొన్నిసార్లు చాలా ఘనత గౌరవం కూడా ఉంటుంది కదా. అంతేకాదు శ్రమ కూడా ఉంటుంది అనే విషయాన్ని దయచేసి గుర్తుంచుకోవాల్సిందిగా కోరుచూ ఉన్నాను. ఆ తర్వాత సువార్తిని పనిని 3 పోల్చాడు కదా. ఒకటి సైనికుడు, 2వది క్రీడాకారుడు, 3వది వ్యవసాయకుడితో పోల్చాడు. అంతేకాదు అక్కడ ఒక పాటను కూడా పౌలు వివరించాడు. సరే, ఇప్పుడు మనము 2వ భాగంలోకి వెళ్దాం. 2వ అధ్యాయము 14వ వచనం నుంచి 26 వచనాలు, 2వ భాగం 14 నుంచి 26 వచనాలు చదువుతాం. ఇక్కడ ఏంటంటే, యోగ్యులైన మరియు అయోగ్యులైన పనివారు, యోగ్యులైన మరియు అయోగ్యులైన పనివారు లేకపోతే సువార్థికులు, సేవకులు అని పెట్టుకోండి. ప్రత్యేకంగా అబద్ధ బోధకుల గురించి, మంచి బోధకుల గురించి చెబుతాడు. ఈ యోగ్యులైన బోధకులేమో మంచి బోధకులు, అయోగ్యులైన బోధకులేమో అబద్ధ బోధకులు ఇక్కడ చెప్తాడు. చూడండి 14 వచనం నుంచి 26 వచనాలు చదువుదాం. ప్రత్యేకంగా 14 నుంచి 26 వచనాలు సువార్థికులకు సంబంధించింది, బోధకులకు సంబంధించింది, వాక్యంలో సువార్త సేవ చేసే వాళ్ళకి సంబంధించింది ఈ వచనాలు 14 నుంచి 26 వచనాలు. వినువారిని చెరుపుటకే గాని మరి దేనికి పనికిరాని మాటల గురించి వాదము పెట్టుకొనవద్దని ప్రభు ఎదుట వారికి సాక్ష్యమిచ్చు ఈ సంగతులను వారికి జ్ఞాపకము చేయము. తిమోతి అంట ఎఫెసు సంఘంలో ఉన్న తోటి సువార్థికులకి, బోధకులకి ఈ విషయాలు జ్ఞాపకం చేయాలి. ఏమని? తోటి సువార్థికులారా, బోధకులారా, వినువారిని చెరుపుటికే గాని మరి దేనికి పనికిరాని మాటల గురించి వాదం పెట్టుకోవద్దు. సహోదరి సహోదరులు, ప్రత్యేక సువార్థికులారా గుర్తుంచుకోండి, సువార్థులు మనం కొన్నిసార్లు వాదాలకు వెళ్ళిపోతూ ఉంటాం, వాదోపవాదాలకు వెళ్తూ ఉంటాం కదా. ఫస్ట్ బాగానే మాట్లాడతాం, చిన్న చిన్నగా వాదోపవాదాలు, నువ్వెంత నేనెంత నీ అంత చూస్తా అనే స్థాయికి వెళ్ళిపోతూ ఉంటాం. అట్లా చేయకూడదు సువార్థికులు, అది సరైన విధానం కాదు.
తర్వాత వినువారిని చెరుపుటికే గాని మరి దేనికి నీ పనికిరాని మాటల గురించి వాదం పెట్టుకోవద్దు. అది సత్యం గురించి వాదం చేయొచ్చు, ఇదిగో పలానా వచ్చినట్టు చెప్తుంది, పలానా వచ్చినట్టు చెప్తుంది, ఇదిగో అని అట్లా కాకుండా సత్యవాక్యానికి సంబంధించింది కాకుండా వినువారిని చెరుపుటికైనా మరి దేనికి నీ పనికిరాని మాటలు, కట్టుకథలు, కల్పనా కథలు, అనుభవాలు, సొంత సాక్ష్యాలు, వంశావళులు, భిన్నమైన బోధలు, కళలు, నాకు వ్యక్తిగతంగా వచ్చిన కళలని, నాకు వ్యక్తిగతంగా వచ్చిన దర్శనాలని, పెద్ద సేవకుడిని అట్ట చేశాడు, ఈ సేవకుడు ఇట్ట చేశాడు, ఏం జరగకపోతే ఆయన దగ్గరికి అంతమంది జనం ఎందుకు వస్తారు, ఇట్లాంటి వ్యర్థమైన వాక్యానుసారమైనటువంటి విషయాలు కాకుండా ఒట్టి మాటలు, వినువారిని చెరుపుటికే గాని మరి దేనికి పనికిరాని మాటలు గురించి వాదం పెట్టుకునవద్దని ప్రభు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చి ఈ సంగతులను వారికి జ్ఞాపకము చేయము, తోటి సువార్తలకి ఈ విషయాలు జ్ఞాపకం చేయమన్నాడు పౌలు. ఇదే మాట 1 తిమోతి 1:3-4 వచనాలు కూడా చెప్పాడు కదా. తిమోతి మితములేని వంశావళ్ళు, భిన్నమైన బోధలు, కల్పనా కథలు బోధించొద్దని చెప్పు తోటి సువార్తకులకి అని కూడా పౌలు తిమోతికి చెప్పాడు. ఇదే మాట ఇక్కడ కూడా చెప్తున్నాడు. సువార్తలకు సంబంధించింది ఈ మాట, బోధకులకు సంబంధించింది. తర్వాత సువార్తలు ఎట్లా ఉండాలో చెప్పాడు 15వ వచనం. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవుని కనపరుచుకున్నటకు జాగ్రత్త పడము అన్నాడు. సహోదరులారా, మొత్తం 5 విషయాలు చెప్పాడు ఇక్కడ పౌలు సువార్తకులు ఎలా ఉండాలో. తిమోతికి 5 విషయాలు చెప్పాడు. తిమోతికే కాదు, సువార్తకులకి. ఏంటంటది? దేవుని ఎదుట యోగ్యునిగాను. సహోదరి సువార్తకులారా, మనము చేసే సేవ దేవునికి ఇష్టమా కాదా, దేవుని చిత్తాన్ని చేస్తున్నావా లేదనేది ఆలోచించాలి. దేవుని ఎదుట యోగ్యునిగాను, అది మన యొక్క సేవ, మనం చేయాల్సిన విధానం. మనం బోధించేటప్పుడు ఎట్లా ఫీల్ అవ్వాలంటే, మనం బోధించేటప్పుడు ఆ ఆడియన్స్లో, ఆ వినేవాళ్ళలో దేవుడు కూడా కూర్చున్నాడు, ఆ వినేవాళ్ళలో ప్రభువైన క్రీస్తు కూడా కూర్చున్నాడు, ఆ వినేవాళ్ళలో పరిశుద్ధాత్మ కూడా ఉన్నాడు, వాళ్ళు కూడా వింటున్నారు మన బోధ అన్నట్లుగా మనం బోధించాలా. దేవుని ఎదుట యోగ్యునిగాను. చూసారా సహోదరులారా, దేవుని ఎదుట యోగ్యునిగాను. అది మనుషులు సంతోషపెట్టడానికి కాదు, మనుషులను మభ్య పెట్టడానికి కాదు, మనుషులకు తృప్తి కలిగించడం, వాళ్ళ జేబుల్లో ఉన్నటువంటి చందాలు పొందటానికి అని కాదు, అట్లా కాదు. దేవుని ఎదుట అది చూసారా, దేవుని ఎదుట యోగ్యునిగాను. యోగ్యునిగా అంటే అర్థం ఏంటంటే, యోగ్యుడు అంటే అర్థం ఏంటంటే పరీక్షించినప్పుడు అతను ఆ పరీక్షలో నెగ్గాడు, యోగ్యత కనపడింది, శోధనలో తట్టుకున్నాడు, జయించాడు, యోగ్యత కనపడింది, అదనమాట. యోగ్యుడు అంటే అప్రూవ్డ్ క్యారెక్టర్ అనమాట. అంటే శ్రమలు కష్టాలు వచ్చినప్పటికి కూడా తను సేవ చేస్తూ ఉండడానికి అతను యోగ్యుడు అనమాట. ఆ విధంగా శ్రమల్లో కూడా పరీక్షించబడినప్పుడు అతను మంచి సేవకునిగా ఉన్నవాడే యోగ్యుడు అనమాట. దేవుని ఎదుట యోగ్యునిగాను, దేవుని దృష్టిలో యోగ్యునిగా, దేవునికి అంగీకారంగా ప్రయత్నించు, అంతేగాని మనుషుల్ని మభ్యపెట్టడానికి వేషధారణ వేయొద్దు అని చెప్తున్నాడు. దేవుని ఎదుట యోగ్యునిగాను, మొట్టమొదటి పని అది. దేవుని దృష్టిలో అన్ని దేవుని దృష్టి, దేవునికి ఇష్టమా కాదా, ఇది చేస్తే దేవునికి సంతోషం కదా, అట్లా భావించాలి. ఒకటి. రెండోది, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను. అది సిగ్గుపడకుండా, రేపు దేవుడు నిన్ను అడిగితే ఇట్లా నేను ఆదివారం సంఘం చందా పోగు చేయాలని చెప్తే నువ్వు మిగతా రోజుల్లో కూడా ఎందుకు చందా పోగు చేసావు సంఘం నుంచి అని దేవుడు అడిగినప్పుడు సిగ్గుపడతావుగా నువ్వు. అట్లా సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను ఉండాలి. పనివాడు, సిగ్గుపడనక్కర్లేని పనివాడుగా మనం ఉండాలి. ఎప్పుడు మనం సిగ్గుపడనక్కలేని పనివాడు ఉంటాం, వాక్యం ఎట్లా చెప్తే అట్లా బోధించినప్పుడు. సిగ్గుపడనక్కలేని పనివానిగాను. 2. మూడోది, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను. సరిగా సత్యవాక్యమును, దేవుడిచ్చిన వాక్యాన్ని సరిగ్గా ఉపదేశించాలి. 3 క్రిందే ఉందంటే సరిగా విభజించువానిగాను. సత్యవాక్యాన్ని సరిగా హ్యాండిల్ చేయాలి, యాక్యురేట్గా హ్యాండ్ చేయాలి. సత్యవాక్యం నుంచి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు, సత్యవాక్యాన్నే బోధించాలి. సత్యవాక్యం సరిగా ఉపదేశించాలి, సరిగా హ్యాండిల్ చేయాలి. విభజించువానిగాను, సరిగ్గా విభజించాలి వాక్యాన్ని. పాత నిబంధన ఏంటి, క్రొత్త నిబంధన ఏంటి అని సత్యవాక్యాన్ని సరిగా విభజించాలి. అది 3 లక్షణం. సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను. సత్యవాక్యమును సరిగా సత్యవాక్యమును దేవుని ఎదుట యోగ్యునిగాను. 1. సిగ్గుపడనక్కలేని పనివానిగాను.
సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను 3. 4వది ఏంటంటే నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్త పడుము అన్నాడు. చూసారా సహోదరులారా, ఆ సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగా నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్త పడుము అన్నాడు. నిన్ను నీవే, నీకు నీవే, ఎవరో వలన కాదు, నిన్ను నీవే, నీకు నీవే ట్రైనింగ్ చేసుకోవాలని చెప్పాడు. దేవునికి కనపరుచుకున్నట్టు, అదిగో దేవుని ఎదుట అన్నాడు, మళ్ళీ దేవునికి కనపరచు, జాగ్రత్త పడము, అది కూడా ఉండమని జాగ్రత్త పడము అన్నాడు. అంటే సహోదరులారా, మొదటిదేమో దేవుని ఎదుట యోగ్యునిగా ఉండమన్నాడు, సిగ్గుపడినట్లే పనివానిగా ఉండమన్నాడు, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగా ఉన్నాడు, నిన్ను నీవే వ్యక్తిగతంగా సిద్ధపడమన్నాడు. 5వది దేవునికి కనపరచడం జాగ్రత్త పడమని 5వది చెప్పాడు. జాగ్రత్త పడము అన్నాడు కదా. ఈ 5 లక్షణాలు సువార్తికుడు ఉండాలని పౌలు తిమోతిని కోరాడు. ఈ 5 లక్షణాలు జాగ్రత్త పడము, దేవునితో చెలగాటం, సువార్త సేవ దేవునికి సంబంధించింది కాబట్టి దేవుని దృష్టిలో జాగ్రత్తకుండు అని కూడా చెప్తున్నాడు పౌలు తిమోతికి. సహోదరులారా, ఇవి సువార్తికులకు సంబంధించిన ముఖ్యమైన విషయాలు, ఇవి సువార్తికులకు సంబంధించిన ముఖ్యమైన విషయాలు. ఆ తర్వాత చూడండి 16వ వచనం, అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడు అయ్యుండుము అన్నాడు. అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడు అయ్యుండుము అని చెప్పాడు. అపవిత్రమైన ఒట్టి మాటలు, అది సత్యవాక్యం కాదు, ఇది ఒట్టి మాటలు. నాకు రాత్రి కల్లో ఏమొచ్చిందంటే ఇట్లాంటివి అనమాట, కల్పనా కథలు, ఒట్టి మాటలు, ఆచారాలు, సాంప్రదాయాలు, అపవిత్రమైన ఒట్టి మాటలు. ఏమి లేదు దాంట్లో, సత్యవాక్యం కాదు, అపవిత్రం, ఒట్టి మాటలు, ఏం ప్రయోజనం లేదు, అపవిత్రమైనవి, మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశంగా బోధించడం అనమాట. అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడు అయ్యుండుము తిమోతి, నువ్వు అటువంటి తప్పుడు బోధకు దూరంగా ఉండు అన్నాడు. అట్టి మాట్లాడువారు, ఆ విధంగా తప్పుడు బోధ చేసేవాళ్ళు, కల్పనా కథలు చెప్పేవాళ్ళు, అట్టి మాట్లాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులు అవుతారు. ఎందుకంటే సత్యం నుంచి పక్కెళ్ళిపోయాడు కాబట్టి రోజు రోజుకి ఇంకా భ్రష్టత్వం ఎక్కువ అయిపోద్ది. మాట్లాడువారు విముఖుడు, అట్టి మాట్లాడు మరి ఎక్కువగా భక్తిహీనులు, భక్తిని తొలగిపోతాడు. ఇక తన ఊహాగానాల్లో, కల్పనా కథల్లో, కళల్లో, వాటిలో తేలియాడుతూ ఉంటాడు, సత్యం నుంచి పక్కెళ్ళిపోయాడు కాబట్టి. మరి ఎక్కువగా భక్తిహీనులు అగుదురు. సువార్తికులారా, మనం జాగ్రత్తగా ఉండాలి. సత్యవాక్యాన్ని బోధించకుండా మనం ఏయో కల్పనా కథలు, మనుషులకు నచ్చినటువంటి బోధలు, ఇవన్నీ బోధిస్తే భక్తిహీనం అయిపోతాము, సత్యం నుంచి తొలగిపోయి దూరం వెళ్ళిపోతాము. కొరుకు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును అన్నాడు. ఇంగ్లీష్లో క్యాన్సర్ అన్నాడు. అంటే అర్థం ఏంటంటే, కొరుకు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును అంటే వాళ్ళ తప్పుడు బోధ, వాళ్ళ అపవిత్రమైన మాటలు ఎట్లాగైతే క్యాన్సర్ రోగము స్ప్రెడ్ అవుతూ ఉంటుందో, కొరుక్కుంటూ దేహం అంతా ఆ క్యాన్సర్ గడ్డగా తీగిపోతే ఆ చుట్టుపక్కల ఎట్లాగైతే పాడు చేస్తూ ఉంటుందో, అట్లా వాళ్ళ యొక్క ఎట్లాగైతే ఈ పుండు తొలుస్తూ పోతూ ఉంటుందో శరీరాన్ని, అట్లానే వీళ్ళ మాటలు కూడా పాడు చేస్తూ మరణానికి గురి చేస్తాయి. వారికి మరణం తీసుకొస్తుంది, ఆత్మీయ మరణాన్ని, ఆ బోధ విన్నవారిని ఆత్మీయ మరణాన్ని. ఈ విధంగా చంపేటువంటి మాటలవి, ఆత్మీయంగా చచ్చిపోయే మాటలు. ఎందుకంటే సత్యవాక్యం కాదు కాబట్టి, అబద్ధం కాబట్టి, మోసం కాబట్టి అవి. అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడు వేయడము, అట్టి మాట్లాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. కొరుకు పుండు ప్రాకినట్లు వారి మాటలు పాకున్న అబద్ధ బోధ ఏంటంటే చంపే బోధ. క్యాన్సర్ రోగం ఎట్లయితే చంపిద్దో మనిషిని, అట్లానే ఈ బోధ ఆత్మను చంపుతుంది. కొరుకు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును. చూసారా, అవి ఎటువంటి అంటే దురాశలకు అనుకూలంగా ఉంటాయి, ఆ మాటలు ఇష్టంగా ఉంటాయి, మెత్తగా ఉంటాయి, హాయిగా ఉంటాయి, అందుకని అనేకులు నమ్మటానికి అవకాశం ఉంటుంది. చూడండి, ప్రాకును వారిలో హుమెనయును ఫిలేతును ఉన్నారు. ఇదిగోండి, వీళ్ళు అబద్ధ బోధకులు ఇద్దరు గురించి చెప్పాడు పౌలు ఇక్కడ. హుమెనయును, తిమోతి రాసిన మొదటి పత్రిక 1:20 కూడా ఈ హుమెనయి గురించి చెప్పాడు, హుమెనయుని గురించి కదా. అక్కడ హుమెనయును అలెగ్జాంద్రు అన్నాడు, ఇక్కడేమో హుమెనయును ఫిలేతును అన్నాడు. ఇద్దరు అబద్ధ బోధకులు వీళ్ళు ఉన్నారు. వారు చూడండి, వీళ్ళు చెప్పే అపవిత్రమైన ఒట్టి మాటలు ఏంటో అంటే అబద్ధ బోధ అనమాట. ఏంటి? పునరుద్ధానము గతించినని చెప్పుచ్చు. అదిగో చూసారా, పునరుద్ధానం గతించిపోయింది, ఇంకేమి లేదు. పునరుద్ధానం బాప్తిసంలోనే పునరుద్ధానం చెందాము, ఇక మనం తర్వాత చచ్చిపోతే భౌతికంగా ఇంకేమీ లేదు అన్నటువంటి బోధ అనమాట. పునరుద్ధానం గతించినని చెప్పుచ్చు సత్య విషయము తప్పిపోయి
కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. చూస్తే ఇళ్ళు తప్పు బోధ చేయటమే కాదు, అప్పుడు కాస్త వేరే వాళ్ళకు కూడా ఆ వ్యాధిని అంటిస్తున్నారు. ఈ విధంగా వీళ్ళు తప్పిపోయారు. పునరుద్ధానం లేదంటే వాళ్ళ ఉద్దేశం ఏంది? ఇంకా రేపు మనం చనిపోతే ఇంకా అంతే, ఏం లేదన్నట్టు అనమాట. చచ్చిపోయాం అనుకోండి, ఇంకేం లేదన్నట్టు, పునరుద్ధానం లేదు కదా. అంటే ఈ కొద్ది కాలమే జీవితం ఉన్నట్టు. అప్పుడు ఏమవుతాడు మనిషి? కొద్ది కాలమైనా, రేపు చనిపోతాము కనుక తిందము త్రాగుతాము, ఇట్లా శరీరాశలు లోకాశలు వైపు పంపించే బోధ ఇది అబద్ధ బోధ. ఇది సువార్త కాదు, ఇది అపోస్తల బోధ కాదు, ఇది అబద్ధ బోధ, సాతాను బోధ అని మనం చూస్తున్నాం. వారు పునరుద్ధానము గతించినని చెప్పుచు సత్య విషయం తప్పిపోయి కొంతకాలం బాగానే ఉన్నారు వీళ్ళు, పౌలుతోటి తిమోతితోటి. ఆ తర్వాత గర్వం వచ్చో, మరి సాతాను అబద్ధాన్ని నమ్మో, లేకపోతే మేము ఒక కొత్త బోధ చేస్తాం చూసుకోండి అందరికంటే విచిత్రమైన బోధ, కొత్త బోధ, నాకే తెలుసని ఈ విధంగా సాతాను చెరపట్టిన వాళ్ళు లేరు. సాతాను సంబంధమైన బోధ చేస్తూ పునరుద్ధానం లేదని చెప్తూ ఉన్నారు అని చెప్తూ ఉన్నాడు. పునరుద్ధానం లేదని చెప్తే క్రైస్తవ్యం పాడైపోద్ది. పునరుద్ధానం లేదంటే క్రీస్తు కూడా తిరిగి లేవలేదు. క్రీస్తు తిరిగి లేగలేదు కాబట్టి అపోస్తుల బోధ అబద్ధము. అంతే కదా, పునరుద్ధానం లేకపోతే మనం నీతిమంతులుగా తీర్చబడలేము. పునరుద్ధానం లేదంటే మన నిరీక్షణ లేనట్టే. చూసారు సహోదరులారా, ఇటువంటి అన్ని కూడా మనం చూస్తున్నాం. సత్య విషయము తప్పిపోయి కొంతకాలం బాగానే ఉన్నారు, తర్వాత తప్పిపోయారు వీళ్ళు. దేన్ని బట్టి రకరకాల కారణాలను బట్టి. సత్య విషయం తప్పిపోయి, గర్వం వలన తప్పిపోయి ఉండొచ్చు, సాతాను ఉచ్చేస్తే వాళ్ళని లాగి ఉండొచ్చు, అబద్ధ బోధతో వెళ్ళిపోయి ఉండొచ్చు, లేకపోతే మేము కొత్త బోధ చేస్తాం చూసుకోండి, మేము కొత్త బోధ చూసుకోండి, మేము ఎంత గొప్పవాళ్ళం అని చెప్పుకోవడానికి అయి ఉండొచ్చు. కొందరు విశ్వాసం చెరుపుతున్నారు. అది బాధక విషయం ఏంటంటే వాళ్ళు చెడిందే కాక ఇతరులను కూడా చెరుపుతూ ఉన్నారు. సహోదరి సహోదరులు, అందుకే నేను సువార్తికుడి బోధ సువార్తికుడి పని చాలా ప్రాముఖ్యమైంది. నిన్నును నీ బోధ వినవారిని రక్షించుకోవాలి. మనం రక్షించబడాలి, మన బోధ వినేవాళ్ళని రక్షించుకోవాలి. ఒకవేళ మనం తప్పుడు బోధ చేస్తే మనం రక్షించబడం, మన బోధ వినేవాళ్ళకు రక్షించబడం. ఎన్ని ఆత్మలను నాశనానికి నడుపుతామో, ఎంత శిక్షను ఇస్తామో చూడండి. సువార్తికులకి కఠినమైన శిక్ష ఉంది. అందుకని గొప్ప దీవెనలోనే, లేకపోతే కఠినమైన శిక్ష కూడా ఉంది సువార్తికునికి. తర్వాత చూడండి సహోదరులు, కొందరు విశ్వాసం చెరుపుతున్నారు. ఆయనను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ఏంటంటే దేవుని యొక్క స్థిరమైన పునాది, ప్రభు తన వారిని ఎరుగును. ప్రభువుకు తెలుసు తన వాళ్ళెవరో, తన వాళ్ళు కాని వారెవరో ప్రభువు ఎరుగుతాడు. ప్రభు తన వారిని ఎరుగును, ప్రభువుకు తెలుసు తన వాళ్ళెవరో. రెండోది అన్నది, ప్రభు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవాలన్నది దానికి ముద్రగా ఉన్నది. అది సహోదరి సహోదరులారా, రెండు టెస్ట్లు. ఒకటి, ప్రభువుకు తెలుసు ఎవరో తన వారు. రెండోది, ప్రభు నామాన్ని కనుక ఒప్పుకుంటే నువ్వేం చేయాలంటే దుర్నీతి నుండి తొలగిపోవాలి. నీ బోధ దుర్నీతి నుంచి తొలగించే విధంగా ఉండాలి. కానీ వీళ్ళు బోధ ఎట్లుంది? పునరుద్ధానం లేదని మనుషుల్ని దుర్నీతి వైపు నడిపించే విధంగా ఉంది. ఈ రెండింటిని బట్టి వాళ్ళది అబద్ధ బోధను కూడా చెప్పవచ్చు అని చెప్తున్నాడు. ప్రభుకు తెలుసు తన వారెవరో. మరి ప్రభు అంటే నువ్వు మనుషుల్ని భ్రమపట్టవచ్చు, మనుషుల ముందు వేషం వేసుకోవచ్చు. ప్రభుని అంగీకరిస్తాడా, ప్రభు దృష్టి ఎలాగున్నావు అనేది మనం తెలుసుకోవాలి. ప్రభు మనల్ని అంగీకరించే విధంగా మన ప్రవర్తన. ఒకటి, ప్రభు తన వారిని ఎరుగు. రెండవది ఏంటంటే ప్రభు నామమును ఒప్పుకునేవాడు. క్రీస్తు ప్రభుని ఒప్పుకుంటే నువ్వు కానీ నేను కానీ ఏం చేయాలంటే ప్రతి వాడిని దుర్నీతిని తొలగిపోవాలి. క్రీస్తు ప్రభు పరిశుద్ధులు కాబట్టి మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. క్రీస్తు అడుగుజాడలు నడవాలి, పరిశుద్ధులుగా ఉండడానికి ప్రయాసపడాలి, ప్రయత్నించాలి, కృషి చేయాలి. అది అందుకని వీటిని బట్టి అబద్ధ బోధ ఏంటో మనం కొంతవరకు గ్రహించవచ్చు అన్నది దానికి ముద్రగా ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. ఆ తర్వాత చూడండి సహోదరులు, 20వ వచనం. ఈ విధంగా ఇక్కడ పౌలు గారు అబద్ధ బోధకుల గురించి, మంచి బోధకుల గురించి, అయోగ్యులైన సేవకులు అంటే వీళ్ళే, ఈ హుమెనయుడు, ఫిలేతును, అలెగ్జాండర్, వీళ్ళు అయోగ్యులైన పనివారు అన్నమాట. యోగ్యులైన పనివారు ఎవరంటే పౌలు, తిమోతి ఇట్లాంటి వాళ్ళు యోగ్యులైన పనివారు. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను, బంగారు పాత్రలు మాత్రమే కాక కర్రవియు మంటివి కూడా ఉండను. సహోదరి సహోదరులారా, గొప్ప ఇంట్లో అంటే దేవుని ఇంట్లో లేక సహజంగా ఇంట్లో ఏమేమి ఉంటాయి? వెండి పాత్రలు, బంగారు పాత్రలు ఉంటాయి కదా, విలువైనవి ఉంటాయి. అంతేకాదు గొప్ప ఇంట్లో విలువ తక్కువ కూడా ఉంటాయి అన్నాడు. ఏవి? కర్రవియు మంటివియు. ఉదాహరణకి గొప్ప ఇంట్లో అంటే దేవుని సంఘంలో వెండి బంగారు పాత్రలు ఎవరు? పౌలు ఒక బంగారు పాత్ర,
తిమోతి ఒక వెండి పాత్ర, ఎందుకంటే క్రీస్తు బోధనే వాళ్ళు బోధిస్తున్నారు, శ్రమ అనిపిస్తున్నారు. మరి గొప్ప ఇంట్లో సంఘంలో కొంతకాలం నమ్మకం ఉండి తొలగిపోయి ఘనహీనమైన పాత్రలు ఎవరు? కర్రవియు మంటివియును. కర్ర ఎవరంటే హుమనయ్యును. ఆ తర్వాత మంటి పాత్ర ఎవరంటే పిలేతు. వీళ్ళిద్దరు అబద్ధ బోధకులు. కొంతకాలం బాగా తర్వాత అబద్ధాన్ని బోధిస్తున్నారు. చూసారా? కూడా ఉండను. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకు ఉపయోగించబడను కదా. యజమాడు కొన్ని ఘనమైన వాటి కొరకు ఉపయోగిస్తారు. పౌలు లాంటి వాళ్ళని, తిమోతి లాంటి వాళ్ళని, తీతు లాంటి వాళ్ళు గొప్ప సేవకులు మంచిగా పనిచేస్తున్నారు కాబట్టి. కొంతమంది అబద్ధ బోధకులు, మోసపరిచే బోధకులు ఉన్నారు కాబట్టి వాళ్ళని ఘనహీనమైన పాత్రలుగా ప్రభు ఉపయోగించుకుంటాడు. ప్రభువు ఘనమైన పాత్రలనేమో వాళ్ళని వెంబడించండి, ఎదుగో వాళ్ళని వెంబడించండి, పౌల్ని తిమోతిని వెంబడించండి అని చెప్తాడు ప్రభువు. ఘనహీనమైన పాత్ర లాంటి హుమనయును, పిలేతును, అలెగ్జాండర్ని ఇటువంటి వాళ్ళని చూపించి మనకేమని చెప్తాడు? ఇదిగో ఇట్లాంటి ఘనహీనమైన పాత్రలుగా మీరు ఉండొద్దు అని చెప్తాడు. ఈ విధంగా ప్రభు ఉపయోగించుకుంటాడు ఈ రెండు పాత్రల్ని. ఎవడైనను వీటిలో చేరక, వేటిలో ఘనహీనమైన పాత్రలో చేరక. అందుకని నేను ప్రభుకి, నా యజమానుడికి ఘనమైన పాత్రగా ఉండాలా, ఘనహీనమైన పాత్రగా ఉండాలని తీసుకున్న నిర్ణయం ఎవరిది? నీదే. నువ్వు ఘనమైన పాత్రగా ఉండొచ్చు, పౌల్లాగా తిమోతిలాగా ఉంటే. నువ్వు అబద్ధ బోధ చేసి తప్పిపోతే ఘనహీనమైన పాత్ర కూడా ఉండొచ్చు. అందుకని యజమానుడు ఘనమైన పాత్రను ఘనంగా ఉపయోగించి, ఘనహీనమైన పాత్రను ఘనహీనంగా ఉపయోగించుకుంటాడు. ప్రభు నిన్ను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటున్నాడో నువ్వే తీసుకోవాల్సింది నిర్ణయం. నువ్వు అబద్ధ బోధ చేస్తే ఘనహీనుడుగా ఉంటావు, మంచి బోధ చేస్తే నువ్వు ఘనంగా ప్రభువు నిన్ను హెచ్చిస్తాడు. వీటిలో చేరాల లేదనేది నీ ఇష్టము. తన్ను తాను పవిత్రపరచు, నీ ఇష్టము. తన్ను తాను, నీకు ఆ స్వేచ్ఛ ఉంది. ఘనమైన పాత్రగా ఉంటావా, ఘనహీనమైన పాత్రను అపోస్తుల బోధ చేయి. ఘనహీనమైన పాత్రగా ఉంటావా, పిలేతు, హుమనయును, అలెగ్జాండర్ చేస్తున్నటువంటి తప్పుడు బోధ చేయి, ప్రోత్సాహం లేదని. తన్ను తాను పవిత్రపరచుకుని వాడు పరిశుద్ధపరచబడి, నువ్వు గనక నిన్ను సిద్ధపాటు చేసుకుంటే ప్రభు నిన్ను పవిత్రపరిచి ఘనమైన పాత్రగా వాడుకుంటాడు, పౌలుగా తిమోతిలాగా. యజమానుడు వాడుకున్నట్టు ప్రభు అయిన క్రీస్తు యజమానుడు మనకి ఇంట్లో. ఆ ఇంట్లో యజమానుడు క్రీస్తు ప్రభు, దేవుని ఇంట్లో యజమానుడు క్రీస్తు ప్రభు నిన్ను ఘనమైన పాత్రగా వాడుకుంటాడు, లేకపోతే ఘనహీనమైన పాత్రగానే ఉపయోగిస్తాడు. యజమానుడు వాడుకున్నకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయ్యుండును. సువార్తికులారా, మనందరం కూడా ఘనత నిమిత్తమైన పాత్రలుగా ఉండాలి. మంచి బోధ చేయాలి. ముందు మనం నేర్చుకుని ఆ బోధనే చేయాలి. అబద్ధ బోధ చేయకూడదు, గర్వించకూడదు, తొలగిపోకూడదు. క్రొత్త బోధ చేస్తాను రండని తప్పుడు బోధలు చేయకూడదు, అట్లా చేయకూడదు. మనము ఘనమైన పాత్రలుగా సిద్ధపడదాం, ప్రభువుకు సమర్పించుకుందాం. ప్రభువు మంచిగా మనల్ని వాడుకుంటాడు. ఏ పాత్రగా ఉండాలనేది నీకు నాకు స్వేచ్ఛ ఉంది. చూసారా? తర్వాత సహోదరులు తర్వాత చూడండి. ఉదాహరణకి ఇశ్రాయేలుకు 12 మంది కొడుకులు ఉన్నారు కదా. యాకోబుకి 12 మంది కొడుకుల్లో దేవుడు ఎవరిని ఉపయోగించుకున్నాడు? యోసేపుని ఎన్నుకున్నాడు. ఎందుకంటే మిగతా వాళ్ళ దగ్గర మంచి లక్షణాలు లేవు, యోసేపు దగ్గర మంచి లక్షణాలు ఉన్నాయి కాబట్టి యోసేపుని ఎన్నుకున్నాడు. ఆయనకి లోబడితే మంచి పాత్రగా ఉపయోగించుకుంటాడు. దావీదుకి 7 కొడుకులు ఉన్నారు, కానీ ఎవరిని ఎంచుకున్నాడు? దావీదుని ఎన్నుకున్నాడు. ఎందుకంటే ఘనమైన పాత్రగా ఉంటారు, లక్షణాలు ఆయనకు ఉన్నాయి కాబట్టి ఆయన సమర్పించుకున్నాడు కాబట్టి. ఆ విధంగా మనం తీసుకున్న నిర్ణయాలను బట్టి ప్రభు మనం ఉపయోగించుకుంటాడనే విషయాన్ని దయచేసి గుర్తుంచుకోండి. మనం ఒక పాత్ర, మనం సిద్ధపడాలి. ఘనమైన పాత్రగా, ఘనహీనమైన పాత్రలు మన ఇష్టం. ఘనమైన పాత్రను ప్రభు ఘనంగా ఉపయోగించుకుంటాడు, ఘనహీనంగా పాత్ర అంటే ఇస్కరియోతు యూదాలాగా ఉపయోగించుకుంటాడు. అందుకని మనం సిద్ధపడిన దాన్ని బట్టి ప్రభు ఉపయోగించుకుంటాడు. తర్వాత చూడండి సహోదరులారా, 22 వచ్చింది. నీవు యవనేచ్ఛల నుండి పారిపోమ్ము. అది ఇప్పుడు అర్థమైందండి. యోగ్యమైన పాత్రలు, అయోగ్యమైన పాత్రలు అంటే అర్థమైందా? అది యోగ్యమైన పనివారు, అయోగ్యులైన పనివారు. యోగ్యులైనటువంటి వారు మరియు అయోగ్యులైన సేవకులు, యోగ్యులైన మరియు అయోగ్యులైనటువంటి పనివారు, సువార్తికుల గురించి చెప్పాడు. అందుకని మనం ఆ పేరు పెట్టాం ఈ యొక్క భాగానికి. తర్వాత చూడండి సహోదరు, నీవు యవనేచ్ఛల నుండి పారిపోము. ఈ మాటలను బట్టి తిమోతి యవనస్తుడని అర్థమవుతుంది. అంటే యవన వయసులో చెడ్డకరాలు చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కదా, యవన బలంలో, యవన కాలంలో. అందుకని యవన వయసులో వచ్చే ఇచ్చల నుంచి సిగరెట్ తాగటం, త్రాగుడు, వ్యభిచారము, మోసము, ఇట్లాంటివన్నీ, డబ్బు సంపాదించడం, చెడు నిర్ణయాలు తీసుకోవడం, ఇట్లాంటివన్నీ అనమాట. డ్యాన్స్లు వేయటం, ఎగరటం, గంతులు వేయటం, ఇటువంటి చెడు చేయటానికి అనమాట. నీవు యవనేచ్ఛల్ని గంజాయి తాగటము, ఆల్కహాల్, మత్తు పదార్థాలు తీసుకోవటము, కొట్లాట్లు, తగాదాలు, రౌడీజం, గోండాయిజం, దొంగతనాలు
చైన్ స్నాచర్స్ ఇట్లాంటివన్నీ కూడా యవనస్తులు చేస్తూ ఉంటారు కదా, ఆ బలం కొద్ది యవన బలం వలన. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, దూరముగా పారిపోమని, ఇటువంటి వాటి నుంచి యవనేచ్ఛల నుంచి దూరంగా పారిపోమని పౌలు తిమోతికి చెప్తున్నాడు. మరి వీళ్ళ దగ్గర నుంచి యవనేచ్ఛల నుంచి, అటువంటి వారితో సహవాసం చేయకుండా, అటువంటి పేకాటాడేవాళ్ళు, తాగుబోతు, ఇటువంటి వాళ్ళ నుంచి దూరంగా పారిపోయి ఎవరితో ఉండమన్నాడు? చూడండి, ఎవరితో ఉండమన్నాడు? పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము అన్నాడు. సహోదరి సహోదరులారా, ఇక్కడ 6 లక్షణాలు కలిగి ఉండమన్నాడు పౌలు తిమోతిని 6 లక్షణాలు కలిగి ఉండు. 1, పవిత్ర హృదయులై, పవిత్ర హృదయం ఉన్న వాళ్ళతో ఉండు, అపవిత్ర హృదయంతో ఉన్న వాళ్ళతో ఉండొద్దు. పవిత్ర హృదయుడు క్రైస్తవులతో ఉన్నాడు. 1, ప్రభువునకు ప్రార్థన చేయు వారితో, ఎప్పుడు ప్రార్థన భక్తి జీవితం లేని వాళ్ళతో ఉండు అన్నాడు. చేయు వారితో, అది చూసారా, తో అనే మాట, వారితో సహవాసం చేయమన్నాడు. అక్కడ నుంచి పారిపోయి వీళ్ళతో సహవాసం చేయమన్నాడు. ఇంకా నీతిని, 3, నీతి కలిగి ఉండు, దేవుని నీతి న్యాయాలు ధరించుకో, దేవుడు నీతిమంతుడు, ఆయన ఆజ్ఞలను నీతి కలవి, ఆయన అనుసరించు. విశ్వాసమును, క్రైస్తవ విశ్వాసమును కలిగి ఉండు. ఆ తర్వాత 5వది ఏంటంటే ప్రేమను కలిగి ఉండు, దేవుని ప్రేమ కలిగి ఉండు, క్రైస్తవ ప్రేమ కలిగి ఉండు. ఆ తర్వాత 6వది సమాధానమును, శాంతి, అందరితో, దేవునితో సమాధానం, సహోదరులతో సమాధానం, భార్యతో, భర్త, పిల్లలతో సమాధానం కలిగి ఉండమని కోరుతున్నాడు. సమాధానమును, వెంటాడము, ఈ 6 లక్షణాలని వెంటాడుము అంటే అర్థం ఏంటంటే వెంబడించుము. వెంటాడమంటే కష్టపడు, కృషి చేయి, ప్రయత్నించు, ప్రయాసపడు అని అర్థం అనమాట. అది వెంటాడుము అంటే ప్రయత్నించు, కృషి చేయి, ప్రయాసపడి ఈ 6 లక్షణాలు ఉండటానికి అని పౌలు తిమోతికి తెలియచేస్తూ ఉన్నాడు. సహోదరి సహోదరుల, ఆ తర్వాత చూడండి, ఆ తర్వాత 23వ వచనం ఇంకా ఏమని చెప్తున్నాడు సువార్తికులకి? నేర్పు లేని మూఢుల వితర్కములను జగడములు పుట్టించునని ఎరిగి అట్టి వాటిని విసర్జించము. అది నేర్పు లేని మూఢుల వితర్కములు, వాక్యానుసారం కాని వితర్కాలు, నేర్పు లేదు, మూర్ఖంగా వాదించేటువంటి వివాదాలు, అంతేగాని వాక్యాధారం లేనటువంటి వితర్కాలు, నేర్పు లేని మూఢుల వితర్కములు, మంచి తర్కాలు కాదు అవి, చెడ్డ తర్కాలు. మూఢుడు చెప్పిన వెండు, చూపించిన ఆధారం చూపించిన కానీ వెండు, నేర్పు లేని వారు, ఇటువంటి అవి జగడములు పుట్టించునని ఎరిగి, జగడాలు, గొడవలు, తగాదాలు తీసుకొస్తాయి. చూసారా, ఛాలెంజ్ చేస్తున్నాను, నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఎవరైనా చెప్పగలరా? ఎవరు చెప్పలేరు, నేను ఛాలెంజ్ చేస్తాను, ₹1,00,000 ఇస్తా చెబితే, ఇట్లాంటి ఛాలెంజ్లు విసరటము, నీ అంతు చూస్తా, నువ్వు అట్ట కదా, నేనట్ట కదా, ఇట్లాంటివన్నీ కూడా నేడు మనం యూట్యూబ్లో, ఇంటర్నెట్లో చూస్తున్నాం. అట్లాంటి వితర్కాలకి మనం పోకూడదు. దానివల్ల ప్రయోజనం లేదు. చూసారా, చక్కగా వాక్యం 1-2 సార్లు చూపించి, వచనాలు చూపించి, ఇది దేవుని చిత్తం 1-2 సార్లు చెప్పాలి, నా మిత్ర నెంబడి లేకపోతే వదిలిపెట్టమే. అంతేగాని వాదోపవాదులు, ఛాలెంజ్లు విసరటం, తొడలు కొట్టుకోవటం, ఇట్లాంటివన్నీ సరైన విధానాలు కాదు. నేర్పు లేని మూఢుల వితర్కములు జగడములు పుట్టించినది. అదిగో ఆ తగాదాలు, గొడవలు, కొట్లాట్ల వరకు పోవద్దు. ఈ తర్కాల్లో అంతవరకు పోవద్దు. 1-2 సార్లు చెప్పు, వింటే వినాలి, లేకపోతే వదిలిపెట్టేసేయి. నేర్పు లేని మూఢుల వితర్కములు అంటే మంచి తర్కాలు కాదు, అవి సరైన తర్కాలు కావు. జగడములు పుట్టించినది, గొడవలకి, తగాదాల, కొట్లాటకు దారి తీసేటువంటి పరిస్థితులు ఉన్నవి, అట్టి వాటిని విసర్జించేసేయి. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై, వారికంటే ఎవరికి? అబద్ధ బోధకులకి. కొంతకాలం మంచిగా ఉండి తొలగిపోయి ఇప్పుడు అపవాది చెరలో ఉన్నటువంటి అబద్ధ బోధకులు అనమాట, వారి గురించి మాట్లాడుతున్నాడు. అంటే అర్థం ఏంటంటే సహోదరుల, సువార్తలారా, సువార్తలు ఎటువంటి బాధిస్తుందంటే కొంతకాలం నమ్మకం కూడా తప్పిపోయినటువంటి తోటి క్రైస్తవులు కానీ, తప్పిపోయిన తోటి సువార్తకులు కానీ మరలా సత్యంలోకి తేవలసిన బాధ్యత ఉంది. మనం వాళ్ళకి ప్రయత్నం చేయాలి 1-2 సార్లు. అదే చెప్తున్నాడు పౌలు ఇక్కడ. సత్య విషయమైన జ్ఞానము వారికి కలుగుటాయి. దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనస్సు దయచేయును. దేవుడు ఎట్లా మారు మనస్సు దయచేస్తాడు? మనం బోధించడం ద్వారా వాళ్ళ మనోనేతను వెలిగించవచ్చు. దేవుడు వాళ్ళు కనుక విని అర్థం చేసుకుని గ్రహిస్తే మనోనేతను వెలిగిస్తున్నాడు. దేవుడు వాళ్ళకి మారు మనస్సు ఎట్లా కలుగు చేస్తాడు? డైరెక్ట్గా కలుగు చేయడు, ప్రత్యక్షం కలుగు చేయడు, ఏదో అద్భుతం చేయడు. మనం బోధిస్తూ ఉంటే వాళ్ళు విని గ్రహించి అర్థం చేసుకున్నప్పుడు దేవుడు వారికి మారు మనస్సు ఇస్తాడు, లోబడినప్పుడు కదా. మారు మనసుని వాళ్ళే తీసుకోవాలి. అయితే దేవుడు ఎలా మారు మనసు కలిగిస్తాడంటే సత్యవాక్యాన్ని అందించడం ద్వారా దేవుడు వారికి మారు మనసు ప్రేరేపిస్తాడు. దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. ఒకవేళ అని ఎందుకన్నాడంటే
నిర్ణయం తీసుకోవాల్సింది వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి ఒకవేళ అన్నాడు. దేవుడు మంచి సువార్త ద్వారా వివరించాడు వాళ్ళకి అర్థమయ్యే రీతిలో. ఇక వాళ్ళు లోబడాలి లేదని వాళ్ళ ఇష్టము. ఆ విధంగా దేవుడు మారు మనసు పొందడానికి వాళ్ళకి అవకాశం ఇచ్చాడు. దేవుడు ఆధిక్యత ఇచ్చాడు, అవకాశం కల్పించాడు, వీలు కల్పించాడు. అటువంటి వీలు దేవుడు ఒకవేళ ఎదుటివాడు వారికి మారు మనసు దయచేయను. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు, అది అబద్ధ బోధకులు ఎవరి రాజ్యంలో, ఎవరి ఊరిలో, ఎవరి ఉచ్చులో ఉన్నారు? సాతాను యొక్క ఉచ్చులో ఉన్నారు అని చెప్తున్నాడు. సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు, అబద్ధ బోధ చేయడానికి సాతాను వెనకున్నాడు. అబద్ధాన్ని నమ్మారు వాళ్ళు, మోసాన్ని నమ్మారు. సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు. చూసారా, సాతాను అబద్ధాన్ని, మోసాన్ని ద్వారా వాళ్ళని తన ఉచ్చులోకి లాక్కున్నాడు. క్రీస్తు ప్రభు సత్యాన్ని, యథార్థతను, పరిశుద్ధతను, నీతిని బోధించి తన రాజ్యంలోకి లాక్కుంటూ ఉంటే, తన రాజ్యంలోకి నడిపిస్తూ ఉంటే, అపవాది అబద్ధాన్ని, మోసాన్ని బోధించి తన రాజ్యంలోనికి నడిపించుకుంటూ ఉన్నాడు. ఈ ఆత్మసంబంధ యుద్ధం జరుగుతూ ఉంది సహోదరులారా. సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఉరిలో నుండి తప్పించుకునేది సత్యవాక్యాన్ని విని మేలుకొనిదిరేమో అర్థం చేసుకుని గ్రహించి మనోనేత్రాలు తెరిచి లోబడతారేమో, తిరిగి వస్తారేమో అనే ఉద్దేశంతో ప్రభు యొక్క దాసుడు. సువార్తికుడికి ఉన్న ఒక పేరేంటి? ప్రభు యొక్క దాసుడు. సువార్తికుడు ఉన్న పేరేంటి? దైవజనుడు. సువార్తికుడు, బోధకుడు, ఉపదేశకుడు, పరిచారకుడు, దాసుడు, ఇట్లాంటి పదాలు మనం ఉపయోగించాలి. అంతేకాని వేరే వేరే పదాలు మనం ఉపయోగించుకోకూడదు. సువార్తికుని బైబిల్లో ఏ పేర్లోనే సువార్తికుని, బోధకునికి ఆ పేర్లు పెట్టుకోవాలి. ప్రభు యొక్క దాసుడు, అది ప్రభు యొక్క దాసుడు అనే పేరు కూడా ఉంది సువార్తికునికి. అట్టి వారిని, ఎవరు వీళ్ళు? అట్టివారంటే హుమెనై లాంటి వాళ్ళు, పిలేతు లాంటి వాళ్ళు, అలెగ్జాండర్ లాంటి వాళ్ళు, కొంతకాలం బాగుండి తర్వాత సాతాను అబద్ధాన్ని నమ్మి అబద్ధ బోధ చేస్తున్న వాళ్ళని, అట్టి వారిని సాత్వికముతో, ఒకటి సాత్వికంగా ఉండాలటువంటి వాళ్ళతోటి, అంటే దీన మనస్సు కలిగి, వినయ మనస్సు కలిగి, శిక్షించుచు, అంటే అర్థమేంటి? శిక్షణ ఇచ్చుచు, గద్దిస్తూ, శిక్షించుచు. మూడోది జగడమాడక, తగాదాల వరకు పోకూడదు. నీ అంతు చూస్తా అనే దానికి పోకూడదు. అందరి ఎడల సాధువుగాను. నాలుగోది సాధువుగా, నెమ్మదిగా, దీన మనస్సు కలిగి, అట్లా కాదయ్యా ఇట్లా అయ్యా అని సాధువుగాను. బోధింప సమర్థుడుగా, 5 మంచి మంచి వచనాలు తీసి చూపిస్తూ బోధింప సమర్థుడుగా, అతను ఏదైనా ప్రశ్నలు అడిగితే వెంటనే వచనాలు తీసి చూపించే సామర్థ్యం కలిగి, కీడును సహించు అని, ఒకవేళ నిన్ను దూషించవచ్చు, నేరాలు వేయొచ్చు, నిన్ను చీపో అనొచ్చు, అయినప్పుడు కూడా కీడును సహించాలి. 6. ఈ 6 లక్షణాలు సువార్తికునికి ఉండాలి. ప్రత్యేకంగా సత్యం నుంచి తొలగిపోయినటువంటి బోధకుల్ని సత్యులకు నడపాలంటే ఇటువంటి దీన మనస్సు కలిగి వెళ్ళి వాళ్ళకి చెబితే ఏదన్నా వాళ్ళు రావడానికి అవకాశం. కానీ నీ మీసాలు మెలాస్తా, తొడలు కొడతా, ఛాలెంజ్లు విస్తుతా అంటే ఎవడు లోపల రావడానికి ఇష్టపడరు. అప్పుడు ఏమవుద్దంటే అది ఇమోషనలిజంకి వెళ్తుంది, వైరానికి వెళ్తుంది, యుద్ధానికి వెళ్తుంది, కొట్లాటకి వెళ్తుంది. సహోదరులారా, ప్రేమతో మనం ద్వేషాన్ని జయించవచ్చు, కానీ ద్వేషంతో ద్వేషాన్ని మనం జయించలేము. గుర్తుంచుకోండి. ప్రేమతో ద్వేషం ఏంది? కీడుని ఎట్లా జయించాలి? కీడుని కీడు చేయాలి, మేలు చేత కీడుని జయించాలి. మన ఓపికతో, సహనంతో, ప్రేమతో, అది కాదయ్యా, అయ్యా ఇదయ్యా అని ప్రేమతో, సహోదరుడా ఇట్లా 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 అని అట్లా ప్రేమతో చెప్పి సత్యంలోనికి తీసుకురావాలి అనే విషయం. లేదు, అతను చెప్తూ ఉంటే గొడవలకు వెళ్తున్నాయి, తగాదాలకు వెళ్తున్నాయి అన్నప్పుడు వదిలిపెట్టేసేయాలి. జగడాల వరకు పోవద్దు అనే విషయాన్ని ఇక్కడ పౌలు తెలియజేస్తుంది. ఈ విధంగా సహోదరి సహోదరరా, ప్రత్యేకంగా ఈ 2వ భాగము అబద్ధ బోధకుల గురించి చెబుతున్నాడు. అబద్ధ బోధకుల యొక్క స్థితిగతులు ఏంటి, వాళ్ళ పేర్లు కూడా చెప్పాడు. అబద్ధ బోధకులు ఎవరంట? హుమెనైను, పిలేతును. వాళ్ళు చేసే బోధ కూడా చెప్పాడు, పునరుద్ధానం గతించిపోయిందని. ఇట్లా అబద్ధ బోధకుల గురించి పౌలు తెలియజేస్తున్నాడు. వాళ్ళని ఎలా సత్యంలోకి తీసుకొని రావాలి, వాళ్ళతో ఎలా ఉండాలి, సువార్తికుడు ఎలా ఉండాలి అనే విషయాలు ఇక్కడ తెలియచేశాడు. అందుకని ఇక్కడ మనం అబద్ధ బోధకులు, మంచి బోధకులు. ఇక్కడ పౌలు, తిమోతి మంచి బోధకులు అయితే, హుమెనైను, పిలేతు అబద్ధ బోధకులు కనపడుతున్నారు. పౌలు, తిమోతి బంగారం, వెండి పాత్రలు అయితే, హుమెనైను, పిలేతును కర్ర, మట్టి పాత్రలుగా ఉన్న ఘనహీనంగా కనపడుతుంటారు కదా సహోదరులారా. మనం ఎట్లుండాలంటే ఘనమైన పాత్రలుగా, బంగారు, వెండి లాంటి ఘనమైన పాత్రలుగా ఉండాలి అని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇంతవరకు ఎంత జాగ్రత్త ఉన్నది మీ అందరి కృతజ్ఞతలండి. దయచేసి కంఠస్థ వచనాలు నోట్ చేసుకోండి. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం, కంఠస్థ వచనం 2వ అధ్యాయం 2వ వచనం. నీవు అనేక సాక్షులు ఎదుట నా వల్ల విన్న సంగతులను ఇతరులకు నువ్వు బోధించుటకు సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగింపము.
రెండు రెండు కంఠస్థం, 2:15 కూడా కంఠస్థ వచనం, 2:15 కూడా కంఠస్థం, 2:15. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువాని నీవే దేవుని కనపరుచుకున్నట్టుకు జాగ్రత్త పడము. ఆ తర్వాత 20-22 వచనాలు కూడా కంఠస్థ వచనం, 20-22 వచనాలు కంఠస్థ వచనం. దయచేసి ఈ వచనాలు ఖాళీగా ఉన్నప్పుడు కంఠస్థం చేయడానికి ప్రయత్నించండి. ఈ విధంగా మనం ప్రతి అధ్యాయంలో ఉన్నటువంటి విషయాల్ని క్షుణ్ణంగా పరిశీలనగా ప్రతి పదం, ప్రతి వచనం, ప్రతి అధ్యాయాన్ని కూడా నేర్చుకొని కోరుతూ ఉన్న ఎంతో సమాచారం ఉంది సువార్తికులకు కదా. ఈ విషయాలు మన ఆత్మీయ జీవితానికి మేలుకరంగా ఉంటాయని విశ్వసిస్తున్నాను. మరి నేను మీకు అప్పగిస్తున్నాను ఈ బోధని, మీరు ఇతరులకు అప్పచెప్పాలి. అట్లా మనం సర్వలోకానికి సువార్తను ప్రకటించాలి, సువార్తను ఇతరులకు అప్పచెప్పాలి. ఆ విధంగా మనం ఉన్నా లేకపోయినా క్రీస్తు యొక్క సువార్త ముందు కొనసాగుతూ ఉంటుంది. ఎంతవరకు ఎంతో జాగ్రత్తగా ఉన్నందుకు మీ అందరి కృతజ్ఞతలు. నా మాటలు ముగిస్తూ ఉన్నాను.